లక్షణాలు కానీ, ఆ సహజమైన లక్షణాల నుంచి రావాల్సినటువంటి లక్షణాలు కానీ స్టడీ చేయండి. అట్లాగే చాలా మంది రాత్రి నుంచి ఇప్పటిదాకా నాతో మాట్లాడినటువంటి వాళ్ళలో సాధికారిక తల్లిదండ్రులుగా మారటానికి ప్రయత్నం చేయడానికి మొదలుపెట్టారు. వాళ్ళు నిమిత్త మాత్రమైనటువంటి తల్లిదండ్రులు అయినా నాతో మాట్లాడిన వాళ్ళలో ఎక్కువ మంది నిమిత్త మాత్రం తల్లిదండ్రులు, రెండు నియంత్రిత తల్లిదండ్రులు, రెండు డేంజరస్ అయ్యి. నియంతృత్వం అయినటువంటి తల్లిదండ్రుల దగ్గర పిల్లలకి ఆత్మవిశ్వాసం రాదు, పిల్లలకి భయం వస్తుంది, పిల్లలు ఎమోషనల్ గా గందరగోళంలో ఉంటారు. అందుకని ఖచ్చితంగా నిమిత్త మాత్రపు తల్లిదండ్రులు అయినా, బాధ్యతారాహిత్యపు తల్లిదండ్రులు అయినా, నియంతృత్వ తల్లిదండ్రులు అయినా ఖచ్చితంగా మారాల్సిందే. ఇది నేను మనం చెప్పుకున్నటువంటి పాయింట్స్ మిత్రులారా. వాటి మీద డౌట్స్ ఉన్నా మళ్ళీ ఇంకా మాట్లాడుకుందాం. అయితే నిన్న మనం అనుకున్నది కన్క్లూడ్ ఏం చేసుకున్నామంటే, ఎవరు మారాలి అనేటువంటి అంశం దగ్గర ఆగాం. మనం అయితే డిసైడ్ చేసుకుంది ఏంటంటే మనమే మారాలి, నేను మారాలి. అయితే ఆ మారటం ఎట్లా, ఏం మారాలి, ఇది కూడా చాలా మంది ప్రశ్నించారు. నేను మారాలి అని మీరు అంటున్నారు, ఎట్లా మారాలి? ఇప్పుడు ఒక అమ్మాయి అయితే, ఒక తల్లి అయితే ప్రశ్నించింది, వాడు హోంవర్క్ చేయడు, నేను కొడితే హోంవర్క్ చేస్తాడు, ఒక 4 రోజులు నేను ఒక పనిష్మెంట్ ఇస్తే ఆ భయంతో 4 రోజులు జాగ్రత్తగా ఉంటాడు, లేదా మిగిలిన టైము ఆగిపోద్ది. నేను ఒక ప్రశ్న ఏం అడుగుతున్నానంటే, నువ్వు జీవితాంతం పట్టలేవు, నువ్వు జీవితాంతం వాడిని పనిష్ చేయలేవు. నువ్వు ఎప్పుడు పనిష్మెంట్ ఆపితే అప్పుడు మళ్ళీ మామూలుగానే రొటీన్కి వస్తాడు వాడు. రీసెంట్ గా ఒక అబ్బాయి, ఒక మదర్ తీసుకొచ్చింది, మా వాడు చాలా ఇండిసిప్లిన్ గా ఉన్నాడు, మాట్లాడండి సార్. వాడు నా రూమ్ లోకి రాగానే నీ పేరేంది నాన్న అని అడిగాడు. వాళ్ళ అమ్మా నాన్న వాడు వచ్చారు, ముగ్గురు వచ్చారు. నా పేరు నవీన్ ఇడియట్ సార్ అన్నాడు. మై నేమ్ ఈజ్ నవీన్ ఇడియట్. మళ్ళీ అడిగా, నాకు అర్థం కాక, వాట్స్ యువర్ నేమ్ అని అడిగా. మై నేమ్ ఈజ్ నవీన్ ఇడియట్ సార్. నవీన్ ఇడియట్, అది ఇడియట్ ఇంటి పేరు లాగా చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళ అమ్మ వాడి కళ్ళు చూసి నవ్వుతుంది. నేను కాసేపు మళ్ళీ వాడి కళ్ళు చూసి, వాడు ఎందుకని నవీన్ ఇడియట్ అంటున్నావురా, మీ ఇంటి పేరు వేరు కదా, నవీన్ ఇడియట్ అని ఎందుకు అంటున్నావు అంటే, వాడు చెప్పిన సమాధానం ఏంటంటే, మా మమ్మీ మా డాడీ ప్రతిరోజు కనీసం, మా మమ్మీ ఒక 20 సార్లు నన్ను ఇడియట్ అంటది, మా డాడీ ఇడియట్ అంటాడు, నా పేరుతో పాటు ఇడియట్ అని పిలుస్తారు వాళ్ళు, అందుకని నా పేరులో నేను ఫిక్స్ చేసుకున్నానని చెప్పాడు. పిల్లలు ప్రతిదీ పరిశీలన చేస్తారు మిత్రులారా. ఇవాళ మనం ఏంటంటే, నిన్న మనం మారాలనుకున్నాం, ఎలా మారాలి, ఏ రంగాల్లో మారాలి, ఏ ఆలోచనలో మారాలి, ఏ బిహేవియర్లో మారాలి, ఏ యాటిట్యూడ్లో మారాలి, మనం మారితే కుటుంబంలో వచ్చేటువంటి మార్పులు ఏంటి అనేటువంటి దాని మీద ఇవాళ మాట్లాడుతున్నాం. నో డౌట్ ఎట్లా మారాల్సింది. అయితే ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇవాళ కూడా నాతో ఒక 6-7 మదర్స్ మాట్లాడారు. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, మీరు మారాలంటున్నారు, నేను కాదు మారాల్సింది, మా ఆయన మారాలి. ఇది ఒక బర్నింగ్ సమస్య. మనం మారాలనుకున్నాం, ఇంట్లో తల్లి తండ్రి ఇద్దరు ఉంటారు, నేను ఒక్కదాన్ని మారితే ఏం ఉపయోగం సార్ అని అడిగింది ఒక అమ్మాయి, ఒక తల్లి. లేదు, మీరు చెప్పిన అంశాల్లో కొన్ని పాజిటివ్ అంశాలు నాకు ఉన్నాయి సార్, కానీ నా భర్తకు లేవు, ఎట్లా సార్ అని అడిగింది. ఎవరు మారాలి అనేది ఒక ప్రశ్న. తల్లి మారాలా, తండ్రి మారాలా, ఎవరు మారాలి? నేను ఒక చిన్న ఉదాహరణతో స్టార్ట్ చేస్తాను. కుటుంబం అంటే, ఇవాళ కుటుంబం అంటే తల్లి తండ్రి కొడుకు కూతురు, లేదా తల్లి తండ్రి పిల్లలు, భార్య భర్త. నేను ఒకే ఒక అంశం చెప్తున్నా, ఒక సీనియర్ సైకాలజిస్ట్ గా, ఒక సీనియర్ ఉపాధ్యాయుడిగా ఒకే ఒక అంశం చెప్తున్నాను మిత్రులారా.
భార్యాభర్త అంటే 1+1=1. ఇది రావాలి. 1+1=1. ఇవాళ నేను కొన్ని వందల కుటుంబాల్లో భార్యాభర్తల్ని కౌన్సిలింగ్ చేస్తున్నాను. 1+1=more than 1000 ఉన్నటువంటి కుటుంబాలు కూడా చూశాను నేను. 1+1=1 అంటే అది అద్భుతమైనటువంటి కుటుంబమే. ఇది సాధ్యపడింది కూడా. చాలా మందికి తల్లులకి తండ్రులకి చాలా ఇప్పటికే డిసైడ్ చేసుకొని ఉంటారు. ఈ మాషారు చెప్పేది కుదరదు, 1+1=1 అనేది సాధ్యపడదు, మా ఇంట్లో కుదరదని డిసైడ్ చేసుకొని ఉంటారు. ఫస్ట్ అక్కడి నుంచి వెనక్కి రండి, నన్ను నమ్మండి, ఇది సాధ్యపడింది. ఏదో ఒక రోజు సాధ్యపడింది. ఒక్క ఇన్సిడెంట్ తో మారినటువంటి భార్యాభర్తలను చూశాను నేను. ఒక్క కౌన్సిలింగ్ తో మారినటువంటి భార్యాభర్తలను చూశాను నేను. ఒక్క ఇన్సిడెంట్ తో, పిల్లల నుంచి వచ్చిన ఒక్క ఇన్సిడెంట్. నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను ప్రకాశం జిల్లా మార్కాపురం అవతల ఒక పల్లెటూరు నుంచి మలిపోయిన పిచ్చి అనే ఒక అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ గుంటూరులో సెటిల్ కావడానికి వచ్చారు. ఆటో దోలుతాడు. ఆటో దోలి రోజుకు 400 సంపాదిస్తే 350 రూపాయలు తాగుతాడు. 50 రూపాయలు ఇంట్లో ఇస్తాడు. ఇంట్లో రచ్చ చేస్తా ఉంటాడు. వాళ్ళ ఆవిడకి, ఆ అబ్బాయికి 2 అమ్మాయిలు. ఆ 2 పిల్లల్లో మొదటి అమ్మాయి ఆ 2 పిల్లల్ని బతికించడం కోసం 50 రూపాయలతో గుంటూరులో కుటుంబం సాగదు. ఆ 2 పిల్లల్ని బతికించడం కోసం తల్లి గుంటూరు బ్రాడీపేటలో మేము ఉండే ప్రాంతంలో ఒక 100 ఇళ్లలో కుడితి మోసి, ఒక చెక్కబండి తయారు చేసుకొని కుడితి మోసి ఆ పిల్లలిద్దరిని చదివించింది. ఆ పిల్లల్లో మొదటి పిల్ల ఎంసెట్ మెడికల్లో 4 సంవత్సరాల క్రితం ఎంసెట్ మెడికల్లో స్టేట్ ర్యాంక్ వచ్చింది. జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మొత్తం గుంటూరు టౌన్ లో ఉన్న ప్రెస్ అంతా ఆ అమ్మాయి ఇంటి దగ్గరికి వచ్చింది. చిన్న ఇల్లు, చిన్న షెడ్, రేకుల షెడ్. రోజు సాయంత్రానికి 400 సంపాదించి 350 తాగే తండ్రి పొద్దున్నే వాళ్ళ కూతురికి స్టేట్ ర్యాంక్ వచ్చిందని 1000 రూపాయలు అప్పు చేసి తాగి ఇంటి ముందు దొరుకుతా ఉన్నాడు. నాకు కరెక్ట్ గా 10:30కి ఒక విలేకరి ఫోన్ చేశాడు. మాస్టర్, మీరు చెప్పినటువంటి అమ్మాయికి స్టేట్ ర్యాంక్ వచ్చింది, మేమందరం ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నామని. నేను కాలేజీలో ఉన్నా. నేను మొత్తం బండి తీసుకొని పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళా. ఎందుకంటే నా ఫీలింగ్ ఏంటంటే, ప్రెస్ వాళ్ళు పొరపాటున ఈ అమ్మాయి కుడితమ్ముకునే ఆమె కూతురు అని రాస్తే, ఈ అమ్మాయి మెడికల్ కాలేజీలో 5 సంవత్సరాలు చదవాలి, స్నేహితులంట్లా ఎంత చక్కగా చూడరేమనే ఫీలింగ్ అది రాయించకుండా ఉండడం కోసం పరిగెత్తుకుంటా వెళ్ళాను. నేను వెళ్ళలేకే మిత్రులారా, ఒక్కసారి మీ మైండ్ నా దగ్గర పెట్టి వినండి. నేను వెళ్ళలేకే నాకు ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది. నేను ఆ ఇన్సిడెంట్ చూసి 5 సంవత్సరాలు అయింది. నేను వెళ్ళలేకే సీన్ ఏంటంటే, తండ్రి 1000 రూపాయలు తాగి కింద పడి దొరుకుతున్నాడు. తల్లి పక్కనే కుడితి తీసుకోవడానికి వెళ్తే, ఆ పక్కన్నటువంటి వాళ్ళ తోడుకోవడం వాళ్ళంతా పోయి ఆమెను పట్టుకొచ్చారు. ఆ పిల్లలిద్దరూ బయట నిలబెడతారు. ప్రెస్ మొత్తం వచ్చే 40 మంది ప్రెస్. ఒక్క చిన్న కుర్చీ కూడా లేదా ఇంట్లో మిత్రులారా. ఒక సీనియర్ విలేకరి ఒక ప్రశ్న వేశాడు. నాకు బాగా గుర్తింపు కూడా. ఆ అమ్మాయి పేరు అనూష వాళ్ళ నాన్న చూపిస్తా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఎట్లా సాధ్యపడింది, నువ్వు ఈ స్థాయిలో రావడానికి ఎట్లా సాధ్యపడింది అని అడిగాడు. ఆ అమ్మాయి చెప్పిన సమాధానం ఏంటంటే, నమస్కారం పెట్టి అందరికి నమస్కారం, నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చా. అతను నా తండ్రిని చూసి మిమ్మల్ని నన్ను ప్రశ్నిస్తున్నారు. అతను నా తండ్రి, అతని శరీరంలో పార్ట్ నేను. మీరు నా తండ్రిని చూసి, నా కుటుంబాన్ని చూసి నన్ను ఈ ప్రశ్నేస్తా ఉన్నారు. అతను నా తండ్రి, అతని శరీరంలో పార్ట్ నేను. నా తండ్రి తాగొచ్చి రచ్చ చేస్తుంటే నాకేమనిపించిందంటే, మా ఇంటి పక్కనే మా బాబాయ్ పిన్నా ఉన్నారు. మా బాబాయ్ పిన్నాకి ఒక 2 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడు, మా తమ్ముడు. ఆకలేసినప్పుడు పాల కోసం ఇంట్లో గోల చేస్తా ఉంటాడు. ఆకలేసినప్పుడు పాల కోసం గోల చేసే మా పిన్ని కొడుకు, మా తమ్ముడు
తాగొచ్చి రచ్చ చేసి మా నాయన నాకు ఇద్దరు ఒకే రకం కనబడతారని చెప్పి చెప్పింది ఆ అమ్మాయి. మళ్ళీ రెండో ప్రశ్నే లేదు మిత్రులారా. నేను ప్రశ్న అంతా వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయిని అడిగా, ఇంత మెచ్యూర్ గా సమాధానం ఎట్లా చెప్పావు నాన్న అని అడిగా. నేనే ఉంది సార్, మా అమ్మ కూడా అంతేనండి అని. వాళ్ళ అమ్మని అడిగా, ఏంటమ్మా నువ్వు మా అమ్మ కూడా ఇంతే అంటుంది ఏందమ్మా అని అడిగా. ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే, ఆ అనూష తల్లి 5 సంవత్సరాల క్రితం నాకు చెప్పిన సమాధానం ఏంటంటే, నా పెళ్లి నా చేతిలో లేదు, మా నాయన చేశాడు. మా నాన్నోళ్ళకి తెలియదు ఇతను తాగుతాడని. నా పెళ్లి నా చేతిలో లేదు, మా నాయన చేశాడు. మా నాన్నోళ్ళకి తెలియదు ఇతను తాగుతాడని. నాకు 2 పిల్లలు. నా పిల్లలు గెలిస్తే నేను గెలుస్తాను, నా పిల్లలు ఓడిపోతే నేను ఓడిపోతాను. నా పిల్లలు గెలవాలంటే ఇతను తాగొచ్చిన, రచ్చరచ్చ చేసిన, కొట్టిన, తిట్టిన, అతన్ని ప్రేమించటం తప్ప నాకు వేరే మార్గం లేదు. ఇది ఆ తల్లి చెప్పినటువంటి భాష. ఆ ఇన్సిడెంట్ జరిగి 5 సంవత్సరాలు అయింది మిత్రులారా. ఆ ఇన్సిడెంట్ నుంచి మళ్ళీ ఈ రోజు దాకా అతను ఆటో డ్రైవర్ పిచ్చయ్య తాగితే ఒట్టు పెట్టండి. ఒక్క ఇన్సిడెంట్ కుటుంబాలను మార్చినటువంటి సంఘటనలు కొన్ని వందలు చూశాను మిత్రులు. ఇది సాధ్యపడింది కొంచెం సహనం వహిస్తే. తల్లి అయినా తండ్రి అయినా ఎవరిలో లోపం ఉన్నా కొంచెం సహనం వహిస్తే, ఒక్కళ్ళు మారితే, ఒక్కళ్ళు ఆనందంగా ఉంటే, ఒక్కళ్ళ క్లారిటీ ఉంటే ఆ కుటుంబంలో మార్పు వస్తుంది. మార్పు అంటే రెవల్యూషన్ అవుతుంది. మార్పు అంటే ఎక్కడ రావాలి? మార్పు అంటే నీ ఇన్నర్ మైండ్ లో రావాలి. ఈరోజు నేను చెప్పేటువంటి టాపిక్ ని మీరు కొంచెం పరిశీలనగా లోపలికి వెళ్ళండి. మార్పు ఎక్కడ రావాలి? మార్పు నీ మనసులో రావాలి. మైండ్ ఈజ్ పవర్ఫుల్, నిన్న కూడా చెప్పాను. మైండ్ వేరు, బ్రెయిన్ వేరు మిత్రుల. బ్రెయిన్ కూడా చాలా శక్తివంతమైందే. నీ 2 చెవుల మధ్యలో ఉన్నటువంటి బ్రెయిన్ చాలా శక్తివంతమైంది. బ్రెయిన్ వేరు, మైండ్ వేరు. మైండ్ అంటే మనసు. నీ ఆలోచనే నీ మనసు. నీ ఆలోచనలో శక్తివంతమైన ఆలోచనలు వస్తాయి, పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. నీ ఆలోచనలో ధైర్యం ఉంటే, నీ ఆలోచనలో వినయం ఉంటే, నీ ఆలోచనలో ఆనందం ఉంటే, నీ ఆలోచనలో కసి ఉంటే నీలో మార్పు స్టార్ట్ అయింది. ఇవి చాలా అద్భుతమైనటువంటి అంశాలు. నీ ఆలోచన మారితే నీ బిలీఫ్స్ మారతాయి. నీ ఆలోచన మారితే నీ నమ్మకాలు మారిపోతాయి. నీ నమ్మకాలు మారిపోతే నీ అలవాట్లు మారిపోతాయి. నీ అలవాట్లు మారిపోతే నీ బిహేవియర్ మారిపోద్ది. నీ బిహేవియర్ మారిపోతే నీ యాటిట్యూడ్ మారిపోద్ది. నీ యాటిట్యూడ్ మారితే నీ యాక్షన్ మారిద్ది. నీ యాక్షన్ మారితే నీ కుటుంబంలో రిజల్టే మారిపోయింది. ఇవన్నీ నీ సొంతమే మిత్రుల. ఇవి నీ ఆస్తే. నీ ఇంటర్నల్ గా నీకున్నటువంటి ఆస్తి. నువ్వెవరు అంటే నీ ఆలోచనను బట్టి నువ్వెవరో చెప్పచ్చు. నీ నమ్మకాలను బట్టి, నీ అలవాట్లను బట్టి, నీ బిహేవియర్ని బట్టి, నీ యాటిట్యూడ్ని బట్టి నీ యాక్షన్ అంత శక్తివంతంగా ఉంటుంది. నీ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల్ని ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచన రిజల్ట్ నువ్వు కోరుకుంటే, నా పిల్లలు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలనే రిజల్ట్ నువ్వు కోరుకుంటే, ఆ పిల్లలు ఉన్నతమైనటువంటి స్థాయిలోకి తీసుకెళ్ళటానికి కావలసిన యాక్షన్ నీ దగ్గర ఉండాలి. ఆ యాక్షన్ నీ దగ్గర ఉండాలంటే దానికి తగిన యాటిట్యూడ్ ఉండాలి. ఆ యాటిట్యూడ్ ఉండాలంటే ఇన్నర్ పార్ట్ బిహేవియర్, ఆ ఇన్నర్ పార్ట్ అయిన బిహేవియర్ అంత శక్తివంతంగా ఉండాలి. ఆ బిహేవియర్ మారాలంటే నీ అలవాట్లు మార్చుకోవాల్సిందే. మారటం అంటే ఒక్క అలవాటు మార్చుకొని కుటుంబాన్ని ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళడం చూశాను. 2 అలవాట్లు మార్చుకొని, చిన్న అలవాట్లు మార్చుకొని, నీ అలవాట్లు నువ్వు మార్చుకొని, నీ నమ్మకాలు నువ్వు మార్చుకొని. కొంతమందికి ఆడపిల్లలకి, కొంతమందికి చదువులేని ఆడపిల్లలకి, తల్లులకి ఒక భయం ఉంటుంది. నేను ఆడపిల్లని, నేను పేద కుటుంబం నుంచి వచ్చా, నాకు చదువు లేదు, నాకు చేత కాదు, నేను పేదదాన్ని. ఇవన్నీ నీ నమ్మకాలే మిత్రులారా. ఈ నమ్మకాల నుంచి బయటకు రాగలిగితే
ఈ నెగిటివ్ థాట్స్ నుంచి అన్నిటికీ మూలం ఏంటంటే థాటే. నీ పర్సనల్ లైఫ్ లో నీ కుటుంబం ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలంటే మొట్టమొదటి బేసిక్ సీడ్ ఏంటంటే థాటే. నీ ఆలోచనే, నీ ఆలోచన విత్తనం అది సీడ్. అది అక్కడ నువ్వు ఏ సీడ్ వేస్తే నీ రిజల్ట్ అదే వస్తుంది. నువ్వు యాపిల్ సీడ్ వేస్తే యాపిల్ ఫ్రూటే వచ్చింది. నువ్వు మ్యాంగో సీడ్ వేస్తే మ్యాంగో ఫ్రూటే వచ్చింది. ఇవాళ చాలా మంది తల్లిదండ్రులు నేను చూసేటువంటి పరిస్థితి ఏంటంటే చాలా కుటుంబాల్లో యాప విత్తనం వేస్తున్నారు. బేసిక్ సీడ్ లో యాప విత్తనం వేసి యాపిల్ ఫ్రూట్ కోసం చూస్తున్నారు. ఇట్స్ నాట్ పాసిబుల్. ఇది సాధ్యపడేటువంటి అంశమే కాదు మిత్రులు. మార్చాల్సింది సీడే. ఆ సీడ్ ఏంటంటే నీ థాటే. నీ థాటే, నీ భర్త తాటు కాదు, నీ భార్య తాటు కాదు, నీ పిల్లల తాటు కాదు, నీ తండ్రి తాటు కాదు, నీ పక్కన ఉన్న తాటు కాదు. నీ థాట్ మారితే ఆ థాట్ పాజిటివ్ థాట్ గా మార్చగలిగితే, నెగిటివ్ థాట్ వస్తే దాన్ని వెంటనే పాజిటివ్ గా నువ్వు మార్చగలిగితే, పాజిటివ్ థాట్ ఒకే థాట్ 10 సార్లు రిపీట్ చేస్తే పాజిటివ్ బిలీఫ్స్ వస్తాయి. ఎస్, నేను చాలా గొప్పదాన్ని, నేను మంచిదాన్ని, నేను మంచి తల్లిని, నేను మంచి తండ్రిని. ఇవి పాజిటివ్ థాట్స్. ఈ పాజిటివ్ థాట్స్ పాజిటివ్ బిలీఫ్స్ ని క్రియేట్ చేస్తాయి. వాళ్ళ ప్రపంచంలో గొప్ప రీసెర్చ్ ఏంటంటే నువ్వు ఏమనుకుంటే అది జరిగిద్ది. దిస్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ప్రపంచంలో లేటెస్ట్ రీసెర్చ్ అది. నువ్వు ఏమనుకుంటే అది జరిగిద్ది. నువ్వు ఎప్పుడు దుఃఖం గురించి ఆలోచిస్తే, నువ్వు ఎప్పుడు బాధల గురించి ఆలోచిస్తే, నేను పేదోడిని, నేను చిన్నోడిని, నా వల్ల కాదు, నాకు చేత కాదు, నువ్వు ఎప్పుడు దుఃఖం గురించి ఆలోచిస్తే నీకు దుఃఖమే వస్తుంది. నువ్వు ఎప్పుడు బాధల గురించి ఆలోచిస్తే నీకు బాధలే వస్తాయి. నువ్వు ఆనందం గురించి ఆలోచించడం మొదలు పెడితే, నీలో ఉన్న శక్తి గురించి ఆలోచించడం మొదలు పెడితే, నీలో ఉన్న పాజిటివ్ అంశాలను నువ్వు ఆలోచించడం మొదలు పెడితే, నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయితే, ఆ థాట్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయితే నీ బిలీఫ్ మారిద్ది. నీ బిలీఫ్ మారితే నీ హ్యాబిట్స్ మారుతాయి. నీ హ్యాబిట్స్ మారితే నీ బిహేవియర్ మారింది. నీ బిహేవియర్ మారితే నీ యాటిట్యూడ్ మారింది. నీ యాటిట్యూడ్ మారితే నీ యాక్షన్ మారింది. నువ్వు పనిచేసే యాక్షన్ మారకుండా, నువ్వు శక్తివంతంగా పనిచేయకుండా, నువ్వు శక్తివంతంగా ముందుకెళ్లకుండా, నీకున్న శక్తిని నువ్వు ఉపయోగించుకోకుండా నువ్వు ముందుకెళ్ళలేవు. నా ఫస్ట్ సూత్రం ఇవాళ. ఎవరు మారాలి? ఎక్కడ మారాలంటే నీ తాటే మారాలి. నువ్వు తల్లివైనా తండ్రివైనా నీ తాటే మారాలి. అసలు భార్యాభర్తలంటే 1+1=1 అన్నా. నీ శరీరంలో పార్ట్ నీ భర్త, నీ శరీరంలో పార్ట్ నీ భార్య. నీ భార్య నుంచి నువ్వు ఆశించకుండా, నీ భర్త నుంచి నువ్వు ఆశించకుండా నువ్వు ప్రేమించగలగాలి. నువ్వు ఆశిస్తే 1+1=1 కాదు. ఇట్లా ఉండాలని నువ్వు ఆశిస్తే, ఆశించకుండా ప్రేమించగలిగినటువంటి ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైన బంధం ఏంటంటే భార్యాభర్తల బంధమే. చిన్న చిన్న తగాదలతో తల్లికి చెప్పడం చేతగాక భార్యతో ఘర్షణ పడతారు. అఫ్ కోర్స్ తల్లిదే రైట్ అవ్వచ్చు. తల్లిని కన్విన్స్ చేసుకోవటం, భార్యని కన్విన్స్ చేసుకోవడం, ప్రేమించటంలోనే కన్విన్స్ అవడానికి అవకాశం ఉంటుంది. అనేక కుటుంబాలు చూశాను. ఈరోజు నా ఫస్ట్ పాయింట్ మారాల్సింది ఏంటంటే నీ థాట్ దగ్గర నుంచే మారాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ కుటుంబాల్లో, భార్యాభర్తల్లో ప్రధానమైనటువంటి మార్పులో ప్రధానమైనటువంటిది ఏంటంటే నీ ఈగో మారాలి. నీ ఈగో మారాలి. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఒకే ఒక ప్రశ్న మీరు ప్రశ్నించుకోండి. ఇది ఆన్లైన్ క్లాస్. ఇది డైరెక్ట్ గా నేను మిమ్మల్ని అడుగుతున్నా. దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వందలాది మందిని డైరెక్ట్ గా సూటిగా అడుగుతున్నా నేను మిమ్మల్ని. మీకు ఈగో ఉందా లేదా? మీ ఈగో మీరు మార్చుకోగలరా లేదా? ఫస్ట్ మీ ఈగో మారాలి.
నా ఫస్ట్ ఇవాళ నేను చెప్పేటువంటి అంశాల్లో ప్రధానమైన అంశంలో ఈగో ఒకటి. ఒకసారి మార్చుకొని చూడండి. ఈగో అంటే ఏంటి? మీరు అనుకున్నట్లుగా ఈగో అంటే అహంకారం కాదు. ఈగో అంటే నాకు నేనే అని అనుకోవటం కాదు. ఈగో అంటే నీ స్టేట్ ఆఫ్ థాటే, నీ ఆలోచన యొక్క స్థితే. ఇవాళ ప్రపంచంలో తేల్చినటువంటి గొప్ప అంశాల్లో, ఈ 21వ శతాబ్దపు అంశంలో తేల్చినటువంటి గొప్ప అంశాల్లో ఈగోని మార్చుకోవటం. ఈగో అంటే ఏంటంటే చిన్న టాపిక్, ఒక 5 నిమిషాలు మైండ్ పెట్టండి. అక్షరం చదువు లేకపోయినా పర్వాలేదు, ఈగో అనే పేరు వినుంటారు. ఈగో అంటే నీ ఆలోచనలో ఉన్నటువంటి స్థితి. నీ ఆలోచనలు ఏముంటే దాని నుంచి అదే భాష బయటకు వచ్చింది. నీ లోపల ఉన్న ఆలోచనలను బట్టి నీ భాష బయటకు వస్తుంది. నీ భాష ప్రకారం ప్రతి మనిషికి 3 రకాల ఈగోలు ఉంటాయి. 1 పేరెంటల్ ఈగో, 2 అడల్ట్ ఈగో, 3 చైల్డ్ ఈగో. మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాను. 1 పేరెంటల్ ఈగో. ఇది చాలా అవసరమైనటువంటి టాపిక్ మిత్రులారా. ఇంతకు ముందు విన్నవాళ్ళు కూడా వినండి, దీని మీద రీసెర్చ్ చేయండి. 1 పేరెంటల్ ఈగో, 2 అడల్ట్ ఈగో, 3 చైల్డ్ ఈగో. ప్రతి మనిషిలో ఈ 3 రకాల ఈగోలు ఉంటాయి. కానీ ఒకటి డామినేట్ చేస్తుంటది. ఆ డామినేట్ చేసే దాని ప్రకారమే నీ ఆలోచన ఉంటుంది. నీ ఆలోచన ప్రకారం అది డామినేట్ చేస్తుంటది. ఆ డామినేట్ చేసేటువంటి ఈగో ప్రకారమే నీ భాష బయటకు వస్తుంది. 1 పేరెంటల్ ఈగో, 2 అడల్ట్ ఈగో, 3 చైల్డ్ ఈగో. ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్న మనుషుల్ని ఎవరిని పరిశీలించినా వాళ్ళ తల్లికి కానీ తండ్రికి కానీ ఖచ్చితంగా అడల్ట్ ఈగో ఉంటది. కుటుంబంలో తల్లి గాని తండ్రి గాని ఒక్కళ్ళకి అడల్ట్ ఈగో ఉంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఎంతో కొంత సక్సెస్ అయ్యారు. తల్లి తండ్రి ఇద్దరు అడల్ట్ ఈగో అయితే ఆ పిల్లలు వండర్స్ చేస్తున్నారు. వాళ్ళ ప్రపంచాన్ని శాసిస్తున్న ఏ పేర్లు, నేను దాదాపు కొన్ని పేర్లు మీకు చెక్ చేశాను. ఆ తల్లికి కానీ తండ్రికి కానీ అడల్ట్ ఈగో ఉంటే ఆ పిల్లలు వండర్స్ చేశారు. అసలు పేరెంటల్ ఈగో అంటే ఏంటి, అడల్ట్ ఈగో అంటే, చైల్డ్ ఈగో అంటే ఏంటి? ఒక్క 5 నిమిషాలు మీ మైండ్ నా దగ్గర పెట్టండి. ఈ 3 ఏంటో మీకు అర్థమైతే, నేను సిద్ధాంతం చెప్పడానికి లోపలికి పోవటల్లా, సైకాలజీ నిర్వచనాలు చెప్పబోటల్లా, నేను యాక్చువల్ గా ఈ ఈగో అనేటువంటి క్లాసు 1 రోజుల్లో పట్టిద్ది. ప్రత్యక్షమైన క్లాసులో అయితే 1 రోజుల్లో పట్టిద్ది. మీకున్న ఈగో ఏంటి, ఆ ఈగోని ఎట్లా మార్చుకోవాలి, ఆ ఈగో మీద ఏం ఆటలు ఉన్నాయి, మొత్తం ఎక్సర్సైజ్ చేయాలంటే 1 రోజు పట్టిద్ది. నేనైతే మిమ్మల్ని సరదాగా మీకున్న ఈగోని ఐడెంటిఫై చేసుకొని కుటుంబంలో ఈగోని మార్చుకోగలిగితే, నీకున్న ఈగో ఏదో నువ్వు ఐడెంటిఫై చేయగలిగితే చాలా తేలిగ్గా నువ్వు మార్చుకోగలుగుతావు. 3 రకాల ఈగోలు ఉంటాయి. 1 పేరెంటల్ ఈగో, 2 అడల్ట్ ఈగో, 3 చైల్డ్ ఈగో. పేరెంటల్ ఈగో అంటే ఏంటి, అడల్ట్ ఈగో అంటే ఏంటి, చైల్డ్ ఈగో అంటే ఏంటి, మీకు చాలా తేలిగ్గా అర్థమయ్యేటట్టుగా నేను 2-3 ఉదాహరణలు చెప్తాను. 1, నువ్వు మీ ఆవిడ పిల్లలు నలుగురు కలిసి ఒక హోటల్కి వెళ్ళారు. ఆ హోటల్లో మీరు కూర్చొని ఉన్నారు. సర్వర్ వచ్చాడు. ఆ సర్వరు రాగానే 4 టీ తీసుకురావయ్యా అన్నావు. వాడు లేవన్నాడు. నీ లోపల పేరెంటల్ ఈగో డామినేట్ చేస్తుంటే, నీకు వచ్చే భాష ఏంటంటే, వాడిని 4 టీ తీసుకురావయ్యా అని అంటే, టీ లేవయ్యా అని వాడు అనగానే నీకేం భాష బయటకు వచ్చిందంటే, టీ కూడా లేకుండా హోటల్ ఎందుకు పెట్టారు రా అని చెప్పి తగాదు. మనం టీ కూడా లేకుండా హోటల్ ఎందుకు పెట్టారు రా అంటాడు. నీది పేరెంటల్ ఈగో అయితే. ఆ సర్వర్ కూడా పేరెంటల్ ఈగో అయితే వాడు ఒకసారి అటు ఇటు తిరిగి బగు దాగేవలేయా అంట. వాడు బగు దాగేవాగానే వెంటనే ఇతని భాషలోంచి మళ్ళీ ఏమొస్తుందంటే, నన్ను అంటావా అని చెప్పని ఇతను మళ్ళీ ఇంకొక రెచ్చగొట్టే భాష. ఇద్దరు అరుచుకుంటారు.
ఈ చిన్న ఇన్సిడెంట్ నేను చూశాను. నా ఫ్రెండ్ ఒకడు ఒక హోటల్కి వెళ్ళారు, భార్య పిల్లలంతా కలిసి. ఒక సర్వరు చిన్న పొరపాటుతో 2 చుక్కలు కాఫీ చుక్కలు పొరపాటున ఆ గిన్నె 2 చుక్కలు కాఫీ అతను షర్ట్ మీద పడి, వెంటనే లేచి నా మీద కాఫీ పోస్తావని చెప్పి దబదబ కొట్టి పారేసాడు. వాడు సారీ చెప్తున్నా దబదబ కొట్టి పారేసాడు. పేరెంటల్ ఆగలా, ఇంకా ఆగట్లా, భార్య ఆపుతున్నా ఆగట్లా. వెంటనే ఓనరు అందరూ కలిసి ఆ వర్కర్స్ అంతా వచ్చి తను పట్టుకొని పోలీసులు కంప్లైంట్. 4 నెలలు 5 నెలలు ఆ కేసు తిరిగాడు. ఆ సర్వర్తో ఈ అబ్బాయికి అతను పరిచయం ఉందా? పేరెంటల్ ఈగో ఉన్నటువంటి మనుషులు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. రోడ్డు మీద ఎక్కడికి వెళ్తున్నా, బస్సు ఎక్కుతారు, పొరపాటున బస్సులో రష్గా ఉండటం వల్ల పొరపాటున ఎవడన్నా కాలు దొక్కితే వెంటనే వాడి మీద ర్యాష్గా వెళ్ళిపోతారు. వాడు అవతల పేరెంటల్ ఈగో అయితే 2 నిమిషాల్లో తగాదు. ఆటో ఎక్కడానికి రోడ్డు మీదకి వస్తారు, ఆటో వాడిని కూడా పిలవటంలో పేరెంటల్ ఈగో అంటే పిలవటం లోపల భాషే డిఫరెంట్గా వచ్చింది. అరే ఆటో అని పిలుస్తాడు. ఈ మధ్య కాలంలో ఆటో డ్రైవర్ కూడా వాళ్ళకు కూడా పేరెంటల్ ఈగో ఉంటే వాడు అక్కడ ఆగి ఏదిరా అని అడుగుతాడు. ఘర్షణ, తగాద. మిత్రులారా, సిన్సియర్ గా ఆలోచన చేయండి. దిస్ ఈజ్ పేరెంటల్ ఈగో. పేరెంటల్ ఈగో ఉన్నటువంటి భాష నువ్వు ఎక్కడికి వెళ్ళినా అది డేంజరస్ గానే ఉంటుంది. 2 చైల్డ్ ఈగో. ఈ చైల్డ్ ఈగో కూడా డేంజరస్. వాడు టీ తెమ్మన్నాడు, టీ లేవన్నాడు. వాడు టీ లేవనగానే వాడిని తిట్టడు చైల్డ్ ఈగో అయితే. చైల్డ్ ఈగో ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే ఈ నీటి తిట్టుకుంటుంటాడు. వీడు భార్య కలిసి చూస్తాడు, నా కర్మే, నేను ఎక్కడికి వచ్చినా ఏ ఉండవే, నేను టీ కావాలనుకుంటే టీ ఉండవు, కాఫీ కావాలంటే కాఫీ ఉండదు, నేను నర్సాపేట బస్సు కావాలని నిలబడితే గుంటూరు బస్సు వచ్చింది, నేను ఒకదాన్ని ఆశిస్తే ఒకటి వచ్చింది, నా బతుకంతా ఇంతే. ఇది చైల్డ్ ఈగో. 2 డేంజరస్సే. భార్యాభర్తల్లో 3వ ఈగో ఉంది, అడల్ట్ ఈగో. టీ తెమ్మన్నావు, టీ లేవన్నాడు. టీ లేవా? ఏమున్నాయి? కాఫీ ఉన్నాయా? పాలున్నాయా? ఏమున్నాయి? ఇది భాష. ఇది ఎదుటి మనిషి ఆశించే భాష ఇది మిత్రులారా. అడల్ట్ ఈగో అంటే నీ మైండ్ లో నుంచి, నీ థాట్ లో నుంచి ఎదుటి మనిషి ఆశించే భాష వస్తుంటే దట్ ఈస్ అడల్ట్ ఈగో. 3 రకాల ఈగోలు: పేరెంటల్ ఈగో, అడల్ట్ ఈగో, చైల్డ్ ఈగో. మిత్రులారా, చాలా తేలిగ్గా అర్థమైంది. పేరెంటల్ ఈగో ఎట్లొచ్చిందంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల యొక్క బిహేవియర్ ని బట్టి పేరెంటల్ ఈగో వచ్చింది. అందుకనే దాని పేరు పేరెంటల్ ఈగో అని పెట్టాడు. పేరెంటల్ ఈగో చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, వాళ్ళ నియంతృత్వపు తల్లిదండ్రులు ఉంటారు. నియంతృత్వపు తల్లిదండ్రులు అయితే పిల్లలు పేరెంటల్ ఈగోకి వస్తారు. ఆచారాలు, మూఢనమ్మకాలు, పెద్దదనం, ఆ తల్లి అంటే విలువ ఉండదు, ఆడపిల్లలంటే విలువ ఉండదు. ఇవన్నీ పేరెంటల్ పితృస్వామిక దీనిలో నుంచి వచ్చినవే. అక్కడి నుంచి వస్తాయి పేరెంటల్ ఈగో. చైల్డ్ ఈగో అంటే నీ భావోద్వేగాలు, నీ బాధ, నీ బిడియం, నీ ద్వేషం, నీ భయం, ఇటువంటి వాటిల్లో నుంచి వచ్చేటువంటి ఆలోచనలే చైల్డ్ ఈగో. భయంలో నుంచి చైల్డ్ ఈగో వస్తుంది, బాధలో నుంచి చైల్డ్ ఈగో వస్తుంది. ఎమోషనల్స్ తో లింక్ అయిందే చైల్డ్ ఈగో. అడల్ట్ ఈగో అంటే ఎదుటి మనిషి ఆశించే భాష. మిత్రులారా, భాష చాలా ఇంపార్టెంట్. భాషకి నీ ఈగోకి లింక్ అదే. నీ లోపలున్న థాట్ ని బట్టి నీకు బయట భాష వస్తుంది. ఒక మనిషిని చూసావు, ఆ మనిషి నచ్చలా, నీ లోపల భాష వేరేది వచ్చేసింది. నీ లోపలున్న థాట్ ఏదుంటే ఆ థాట్ ప్రకారం బయటకు వస్తుంది. ఇవి 3 రకాల ఈగో. మిత్రులారా, నేనైతే కొన్ని వందల మంది భార్యాభర్తల్ని వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసిందా. భర్త ఏమో పేరెంటల్ ఈగో, భార్య ఏమో చైల్డ్ ఈగో. ఆ కుటుంబాల్లో ఎప్పుడు ఇబ్బంది, పిల్లలు అలాడిపోతా ఉంటారు. భర్త ఏమో పేరెంటల్ ఈగో, భార్య ఏమో చైల్డ్ ఈగో. భర్త డామినేట్ చేస్తుంటాడు, నీళ్లు తీసురా, కాఫీ తీసురా,
చాలా మందికి ఇప్పటికి కూడా మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా, చాలా మంది ఇప్పటికి కూడా భార్యలకి పేర్లు లేవు. ఏయ్ ఒసే, ఏయ్ ఇయే పేర్లు, ఇవన్నీ పేరెంటల్ ఈగోనే. ఈ పేరెంటల్ ఈగోతో ఉంటాడు భర్త, భార్య ఏమో చైల్డ్ ఈగో. ఎదురుపడి చెప్పలేదు, ఆయనతో ఎదురుపడి చెప్పలేదు, వంటింట్లో పోయి తిట్టుకుంటా ఉంటది. నా బతికింతే. పొద్దున్నే లేచింది భార్య, చీపురు తీసుకొని ఊడ్చడం మొదలు పెట్టింది. ఫస్ట్ వాళ్ళ నాన్న తిట్టడం మొదలు పెట్టింది. ఆ సచ్చినోడు నన్ను ఇక్కడ ఇచ్చాడు, నన్ను గనక అల్లా కాకినాడ సంబంధం ఇచ్చుంటే. ఇది చైల్డ్ ఈగో. ఇతనేమో నిద్రపోతా ఉంటున్నాడు. భార్యాభర్తల మధ్య భర్త పేరెంటల్ ఈగో, భార్య చైల్డ్ ఈగో ఇచ్చినటువంటి భార్యాభర్తల్ని కొన్ని వందల మందిని చూసా, మా అమ్మ మా నాన్నతో సహా. ఖచ్చితంగా మిత్రులారా, చిన్న చిన్న గ్యాప్లు ఉంటానే ఉంటాయి. ఒక్కళ్ళన్నా చైల్డ్ ఈగో నుంచి భార్య అడల్ట్ ఈగోలోకి వస్తే, లేదా పేరెంటల్ ఈగో నుంచి భర్త అడల్ట్ ఈగోలోకి వస్తే, నా ఒపీనియన్ అయితే చాలా తేలిక రావు. నువ్వు తలుచుకుంటే చాలా తేలిక రావు. ఈ రోజు నా క్లాసులో మొట్టమొదటి ఏంటంటే, మీకున్న ఈగోని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అడల్ట్ ఈగో అంటే ఎదుటి మనిషి ఆశించే భాష. కుటుంబంలో సాధ్యపడింది మిత్రులారా. తండ్రి పేరెంటల్ ఈగో అయితే పిల్లలు మాట్లాడటానికి కూడా ఉడికిపోతా ఉంటారు. తల్లి చైల్డ్ ఈగోతో మొదటి నుంచి తండ్రిని పేరెంటల్ ఈగో వైపు తీసుకెళ్ళిపోతా ఉంటది. పిల్లలు మాటనకపోతే మీ నాన్నతో చెప్తా, తండ్రితో ఒక పెద్ద భూతం లాగా. ఇది చైల్డ్ ఈగోతో తల్లి తండ్రి మీద ఒక నెగిటివ్ వాతావరణాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టింది. తల్లి చైల్డ్ ఈగోతో ఉన్నప్పుడు ఉన్న ఇళ్లలో పిల్లలకి ఆత్మవిశ్వాసం ఉండదు. తల్లి దగ్గర కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ తల్లి అడల్ట్ ఈగో అయితే, ఆ తండ్రి అడల్ట్ ఈగో అయితే ఈ కుటుంబం చాలా హాయిగా ఉంటుంది. మిత్రులారా, మీరు పేరెంటల్ ఈగో అయినా చైల్డ్ ఈగో అయినా మీ ఈగోని మార్చుకోవచ్చు. ఇది ఈ రోజు నాకున్నటువంటి మార్చుకోవడానికి 1-2 ఎక్సర్సైజ్ చెప్తాను, 1-2 ఆటలు చెప్తాను. ప్రాక్టీస్ చేయండి. మీరు పేరెంటల్ ఈగో అయినా చైల్డ్ ఈగో అయినా మీరు మారాలనుకుంటే, కుటుంబం కోసం మీరు మారాలనుకుంటే, ఏం మారాలి, ఎక్కడ మారాలో మొదలుపెట్టాం మనం. ఫస్ట్ మీ ఈగోనే మార్చుకోవాలి. చెక్ చేసుకోండి మీకు అసలు ముందు ఏ ఈగో ఉందో. ఇది పేరెంటల్ ఈగోనా, అడల్ట్ ఈగోనా, చైల్డ్ ఈగోనా? డిసైడ్. మీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. లేదా నువ్వు భర్తవైతే నీ భార్యని పర్సనల్ గా అడిగితే నీకు ఏ ఈగో ఉందో నీ భార్య చెప్పగలిగింది. ఈ భూమి మీద నీ ఈగో చెప్పాలంటే నీ భార్యే, లేదా భార్య ఈగో చెప్పాలంటే భర్తే. అదే బంధం మిత్రులారా. ఇందాక నుంచి చెప్తా ఉన్నా నేను, భార్యాభర్తలంటే 1+1=1. ఒక అద్భుతమైనటువంటి బంధం అది. భార్యని కొట్టడం, భార్యని తిట్టడం, భార్యని తక్కువగా చూడటం. చాలా మంది ఈ సమాజంలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఘ సంస్కృతులు అనుకున్నటువంటి వ్యక్తులు కూడా, పెద్ద ఉపదేశాలు చెప్పేటువంటి వ్యక్తులు కూడా భార్యని చాలా తక్కువ చూపుతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఆ భార్య చెప్పాలి. రీసెంట్ గా నేను ఒక సందేశం చూసే, ఒక పెద్ద ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. భార్య అంటే ఒక మగవాడి లోదుస్తులు ఉతకడానికి పుట్టినటువంటి మనిషి అని చెప్పి మాట్లాడాడు. 21వ శతాబ్దంలో కూడా ఈ పేరెంటల్ ఈగోతో ఉన్నటువంటి మనుషులు ఇవాళ సమాజాన్ని పెద్ద మనుషుల్లాగా చలామణి అవుతున్నారు. ఇది ఈ తత్వం పోవాలి. భార్యాభర్తలంటే, భార్య మనిషి, ఒక ఆడ మనిషి తల్లి. కూతురు, నీ కూతురు ఎంతో నీ భార్య కూడా ఒక మనిషే. నీ తల్లి ఎంతో నీ భార్య కూడా ఒక ఆడ మనిషే. నీ తల్లి ఎంతో నీ భార్య కూడా అంతే. నీ కూతురు ఎంతో నీ భార్య కూడా అంతే. ఆ దృక్పథం కనుక మనిషిలోకి వస్తే, మొట్టమొదట మనిషి తండ్రిలోకి వస్తే, ఆ దృక్పథం వస్తే, అదే అడల్ట్ ఈగోలోకి మార్గం. ఫస్ట్ స్టెప్ అదే. నువ్వు ఫీల్ అవ్వాల్సిన అంశం. అట్లాగే భార్యవి, నేను భార్య, నా భర్త, నీ హక్కు, నీ భార్య, నీ భర్త అంటే అద్భుతంగా ప్రేమించగలగాలి. ఎన్ని సమస్యలున్నా. నేను ఇందాక చెప్పినటువంటి తాగుబోతోడి భార్య
పిల్లలు ఇంత అద్భుతంగా చదివించగలిగింది, ప్రేమించగలిగింది. అంతకంటే నికృష్టమైనటువంటి పరిస్థితులు మీ ఇళ్లలో ఎవరి దగ్గర ఉండవు. ప్రేమించాలి. నువ్వు చైల్డ్ ఈగో నుంచి బయటికి రావాలంటే, నువ్వు తల్లిగా చైల్డ్ ఈగో నుంచి బయటికి రావాలంటే నీ భర్తని అద్భుతంగా ప్రేమించగలగాలి. నువ్వు ఆశించకుండా ప్రేమించగలగాలి. ఇది మొదటి స్టెప్. ఇది భార్యని అద్భుతంగా ప్రేమించాలి, గౌరవించాలి, యాక్సెప్ట్ చేయాలి. నువ్వు గౌరవించాలి నీ భార్యని. నీ చిన్నప్పటి నుంచి ఆడమనిషి మీద ఉన్నటువంటి చెత్త ఆలోచనలు, ఆడమనిషి అంటే తక్కువ అనేటువంటి భావాన్ని తీసివేయగలగాలి. అదే ఫస్ట్ నువ్వు పేరెంటల్ ఈగో నుంచి నీ అడల్ట్ ఈగో రావడానికి ఫస్ట్ స్టెప్. రెండో ఎక్సర్సైజ్ ఖచ్చితంగా మిత్రులారా, ఇది మొత్తం కుటుంబాన్ని మారుస్తుంది. చూడండి, అలా భర్త పేరెంటల్ ఈగో, భార్య చైల్డ్ ఈగో. ఆమె సిన్సియర్ గా వండి అక్కడ పెడతా ఉంటది. బాగున్నప్పుడు హాయిగా గుట్టుకొని తింటుంటారు. బాగలేనప్పుడు వెంటనే ఒక్క నిమిషం లోపల నుంచి, అది పొరపాటున ఉప్పు ఎక్కువ అయితే వెంటనే లోపల నుంచి ఒక భాష వచ్చింది. చస్తనా 20 ఏళ్ల నుంచి నీ సన్నాసి కూడు తినలేక చస్తనానంటున్నాడు. ఆమెమో చైల్డ్ ఈగో, వంటగదిలో పోయి నేను కూడా చస్తానా 20 ఏళ్ల నుంచి దరిద్రం నీతో పడుతున్నానని చెప్పాడు. చైల్డ్ ఈగో. లేదా బాగున్నప్పుడు యాక్సెప్ట్ చేసి, ఎస్ ఇవాళ బాగుంది, వాళ్ళ బాగా చేసావు. ఆ మనిషి ఆశించే భాష అది. నీ భార్య మంచి చీర కట్టుకుంది, ఎస్ ఈ చీర భలే ఉందని నన్ను ఆమె ఆశించే భాష. ఒక్క మాటతో నీ ట్రాన్స్లోకి వస్తుంది నీ భార్య. ఎన్నిసార్లు మాట్లాడి ఉంటావో ఆలోచన చేయండి మిత్రులారా. ఒక్క మాటతో ఆమె ఒక మంచి చీర కట్టుకుంది, ఆ చీర నిన్ను చూపిస్తా, నీకల్లా తిరుగుతూ ఉంటది. భలే ఉంది చీర అను. సాయంత్రం దాకా నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేయకపోతే అన్నాడు. పచ్చడి చేసింది, కూర చేసింది, పప్పు చేసింది, భలే ఉంది ఈ కూర అని చెప్పాను. ఆ ఆశించే భాష అది. ఇల్లు ఊడ్చింది, భలే ఊడ్చేవాను. వాస్తవాలే అవి, అబద్ధాలు కూడా కాదు, వాస్తవాలే. బాగలేదు, బాగలేకపోతే చెప్పే విధానం వేరుగా ఉంది. ఇది నేను నచ్చలా. నేను చూసే రీసెంట్ గా మా ఫ్రెండ్ ఒక అతను వాళ్ళ ఇంట్లో అట్లా కూర్చొని ఉన్నా, వాళ్ళ ఆవిడ ఒక ఫంక్షన్కి వెళ్ళడానికి వాళ్ళ ఆవిడ రెడీ అయ్యి వచ్చింది. బయటికి రాగానే వీడి లోపల ఉన్నటువంటి పేరెంటల్ ఈగో, వీడు పెద్ద పేరెంటల్ ఈగో వెంటనే ఏమన్నాడంటే గంగిరెద్దులాగా తయారయ్యామన్నాడు. ఒకే ఒక్క మాట. ఫంక్షన్ అయిపోయిన దాకా మళ్ళీ వాడితో మాట్లాడితే ఒట్టు పెట్టాం. నీట్ గా రెడీ అయ్యి వచ్చింది, గంగిరెద్దులాగా తయారయ్యామన్నాడు. ఇది నెగిటివ్ స్టేట్మెంట్. అందుకని ఆమె ఆశించిన భాష మాట్లాడు. ఒక్క నెల రోజులు ప్రాక్టీస్ చేయండి చాలు. మీ ఈగో మారకపోతే నాది రెస్పాన్సిబిలిటీ. పేరెంటల్ ఈగోతో ఉన్నటువంటి వాడు, భార్య అయినా భర్త అయినా. ఈ మధ్య ఇళ్లలో కొంతమంది ఆడవాళ్ళను కూడా పేరెంటల్ ఈగోతో చూశాను. ఆ ఇల్లు మరీ నరకమే. తల్లి కనుక పేరెంటల్ ఈగో అయితే చచ్చిందే. ఇంకా గందరగోళమే ఆ ఇల్లు. నేను చూసా కొన్ని కుటుంబాలు. నేను ఒకటి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, తల్లిదండ్రులు ఇద్దరిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మిత్రులారా, తల్లి అయినా తండ్రి అయినా ఫస్ట్ మార్చుకోవాల్సింది. మనం ఏం మారాలని మొదలు పెట్టాం, ఫస్ట్ మార్చుకోవాల్సింది. ఇందాక నేను చెప్పాను, నీ థాట్ మార్చుకోవాలి ఫస్ట్. 2, నీ ఈగో మార్చుకోవాలి. నీ థాట్ మారితే ఏమేమి మారుతాయో కూడా సీక్వెన్స్ చెప్పాను, గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ మీ గ్రూపులో పెడతాను. నేను నీ థాట్ మారితే నీ బిలీఫ్స్ మారుతాయి, నీ బిలీఫ్స్ మారితే నీ హ్యాబిట్స్ మారుతాయి, నీ హ్యాబిట్స్ మారితే నీ బిహేవియర్ మారుతాయి, నీ బిహేవియర్ మారితే నీ యాటిట్యూడ్ మారింది, నీ యాటిట్యూడ్ మారితే నీ యాక్షన్ మారింది, నీ యాక్షన్ మారితే నీ రిజల్ట్ వస్తుంది. నీ ఇంట్లో నువ్వు ఏం ఆశిస్తున్నావో దానికి తగ్గ థాట్ ఉండాలి నీ దగ్గర. అది ఫస్ట్. 2, నీలో ఉన్నటువంటి ఈగో. నీకు ఏ ఈగో ఉందో ఐడెంటిఫై చేయి. 3 రకాల ఈగోలు చెప్పాను నేను. 1 పేరెంటల్ ఈగో, 2 అడల్ట్ ఈగో, 3 చైల్డ్ ఈగో. నీవు దీనిలో పేరెంటల్ ఈగోనా, చైల్డ్ ఈగోనా, నీది అడల్ట్ ఈగోనా? బాధ్యతారాహిత్యమైనటువంటి తల్లిదండ్రులకు ఉండేదంతా చైల్డ్ ఈగోనే. నియంతృత్వం తల్లిదండ్రులకు ఉండేదంతా పేరెంటల్ ఈగోనే. 2 డేంజరస్. నువ్వు సాధికారిక తల్లిదండ్రులు, అథారిటేటివ్ పేరెంట్ కావాలంటే
నీ దగ్గర అడల్ట్ ఈగో ఉండాలి. ఇది ఒక్కటి మార్చుకొని చూడండి మిత్రులారా. అడల్ట్ ఈగో అంటే నీ భాష ఎదుటి మనిషి ఆశించే భాష, నీ భార్య ఆశించే భాష, నీ కొడుకు ఆశించే భాష, నీ కూతురు ఆశించే భాష. పిల్లలు కూడా ఆశిస్తారు కొంత భాషని. వాళ్ళు ఏ రకమైన భాష ఆశిస్తారో కూడా మనం మాట్లాడుకుంటాం. పర్టికులర్ గా భార్య అయితే నీ నుంచి ఆశించేటువంటి భాష ఏంటంటే నువ్వు ఆమెనికి అగౌరవంగా చూడకుండా ఉండడం, నువ్వు ఆమెకు రెస్పెక్ట్ ఇవ్వటం, ఆమె చేసిన పని గౌరవించటం. సపోజ్ ఆ పనిలో ఏదన్నా చిన్న పొరపాటు ఉంటే ఆ పొరపాట్లు సరిదిద్దేటట్లు ఉండాలి, కానీ డామినేట్ చేసేటట్లు ఉండకూడదు. చిన్న ప్రశంస జరిగింది ఒక్క నెల రోజులు. దీనికైతే నా ఎక్సర్సైజ్ ఏంటంటే నెల రోజులు ఇక్కడి నుంచి మనం ఈ రోజు నుంచి మొదలుపెట్టి నెల రోజులు నీ భార్య ఏం ఆశిస్తే ఆ భాష మాట్లాడటం మొదలుపెట్టు. ప్రశంసించు. చిన్న పని చేసింది, ఇల్లు ఊడ్చింది, పొద్దున్నే లేవగానే నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్పు. ఇంకా ధైర్యం ఉంటే సిన్సియర్ గా నువ్వు ప్రేమించని ఐ లవ్ యూ అని చెప్పు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నీ భార్యకి 10 ఏళ్ళయింది పెళ్ళయి, 5 ఏళ్ళయింది పెళ్ళయి, ఎప్పుడన్నా ఐ లవ్ యూ చెప్పావా? చెప్పి చూడండి మీరు ఎంత మార్పులు వస్తుందో ఆమె ఫేస్ రీడింగ్. నిజంగానే ప్రేమించమని అడుగుతున్నా నేను. నీ భార్య ఐ లవ్ యూ చెప్పు, నీ భర్త ఐ లవ్ యూ చెప్పు. వాళ్ళ కంగు తింటారు కొంతమంది ఇళ్లలో. ఒక్కసారిగా భర్త వెళ్ళి ఐ లవ్ యూ అంటే ఒక్కసారి కంగు తింటారు. అలవాటు చేయండి, ప్రేమించండి. ఒక చిన్న పని చేసింది, ఆశించిన భాష. ఎస్ ఇది బాగుంది. దాన్నే సైకాలజీలో స్ట్రోక్స్ అంటారు, పాజిటివ్ స్ట్రోక్స్. ఎస్ ఇది బాగుంది. ఒక్క 30 days ప్రయత్నం చేయండి మిత్రులారా. మీరు ప్రయత్నం చేయండి, రేపు సాయంత్రం కల్లా కూడా చాలా మంది మారుతారు. నేను చూసా ప్రాక్టికల్ గా. కొంతమంది మారరు. రీసెంట్ గా నేను ఒక వర్క్ షాప్ లో లేడీస్ కి ట్రైనింగ్ ఇచ్చాను. 3 రోజులకు ఒక ఆమె ఫోన్ చేసి, సార్ మీరు చెప్పినట్టుగా నా భర్తకి సచ్చినోడికి నేను 3 రోజుల నుంచి స్ట్రోక్స్ ఇస్తానే ఉన్నాను సార్. అతను ఏం ఆశిస్తే ఆ భాష మాట్లాడుతున్నాను సార్, అయినా మారచ్చు సార్. వాడు 3 రోజులు 4 రోజుల్లో మారరు. మినిమం ఒక 30 రోజులు పట్టింది. ఒక 30 days 35 days సిన్సియర్ గా నువ్వు ఆశించకుండా మాట్లాడాలి. ఆమె ఏ భాష ఆశిస్తే ఆశించకుండా మాట్లాడాలి. ఇది రెండో ఎక్సర్సైజ్. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఆమెను గౌరవించాలి, ప్రేమించాలి. రెండో ఎక్సర్సైజ్ ఆమెని ఏ భాష ఆశిస్తే ఆ భాష మాట్లాడాలి. 3, నువ్వు లేచినప్పటి నుంచి పడుకునేదాకా నువ్వు ఏ పని చేసినా ఎక్సలెంట్ గా చేయాలి. నువ్వు నీ ఈగో మారాలంటే నువ్వు ఏ పని చేసినా ఎక్సలెంట్ గా చేయండి, ఆనందంగా ఉండు. 2-3 రకాల ఎక్సర్సైజ్ చేయండి. 30 days 40 days. నీ ఈగో అడల్ట్ ఈగోతో నువ్వు ప్రయత్నం చేస్తే మీరు చెక్ చేసుకోండి. రోజు ఈ 2 రోజులు 3 రోజులు ఒక పేపర్ పెట్టుకొని నువ్వు మాట్లాడే భాష అది పేరెంటల్ ఈగోనా, చైల్డ్ ఈగోనా, అడల్ట్ ఈగోనా ఆలోచన చేయండి. ఒక 4 రోజులు నువ్వు ఐడెంటిఫై చేస్తే, నువ్వు మారాలనుకుంటే నువ్వు ఐడెంటిఫై చేస్తే ఎవరితో మాట్లాడినా ఫస్ట్ భార్య మీద అప్లై చేయాలి, సెకండ్ పిల్లల మీద అప్లై చేయాలి. వీళ్ళు ఒక్క 40 days నీ ఇంట్లో నీ భార్య మీద నువ్వు అప్లై చేస్తే, నీ భార్య మీద నువ్వు అడల్ట్ ఈగోతో మాట్లాడే దశ నీకు వస్తే, నువ్వు ఎవరితో మాట్లాడినా అడల్ట్ ఈగోతో మాట్లాడగలుగుతావు. అడల్ట్ ఈగోతో మాట్లాడగలిగే భాష ఉంటే ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడైనా గెలుస్తావు. నేను అప్లై చేశాను మిత్రులారా. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా, రైలు ఎక్కినా, ప్యాక్డ్ గా ఉన్న రైలు అయినా, రష్ గా ఉన్న బస్సు అయినా 5 నిమిషాల్లో సీట్ సంపాదించుకోగలుగుతా భాషతోనే. ఆ భాషే అడల్ట్ ఈగోతోనే. మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళండి, ఏ ఇంట్లోకైనా తీసుకెళ్ళండి, భాషతో 10 నిమిషాల్లో ఆ ఇంట్లో అందరితో మాట్లాడగలుగుతా. నువ్వు అడల్ట్ ఈగో నీ కనుక ప్రాక్టీస్ అయితే నీ పిల్లలకి అదే వస్తుంది. సుధామూర్తి ఇవాళ ఒక కంపెనీ, ఒక మల్టీనేషనల్ కంపెనీకి టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉన్న సుధామూర్తి ఆమె ఇంటర్వ్యూకి వెళ్ళి ఆమె ఇంటర్వ్యూ చూశాడు.
లక్షల కోట్లకు అధిపతి సుధామూర్తి తన జీవితంలో ఒక్కరోజు కూడా 500 రూపాయల పైన చీర కట్టారు కదా. నువ్వు ఇంత సింప్లిసిటీ, ఆమె భాషలో మాట్లాడుతున్నంత సేపు ఆమె భాషలో ఒక్క పదం కూడా పరుషమైనటువంటి ఒక్క పదం రాదు. ఇది నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే మా తాత ఇచ్చాడని చెప్పింది. వాళ్ళ తాతకి ఆ భాష అలవాటు ఉంటే ఆ తాత ఇన్ఫ్లుయెన్స్ తో పట్టుకున్నటువంటి ఈ అమ్మాయి ఆ భాషతోనే ఇవాళ ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళింది. ఈ భాష కరెక్ట్ గా లేక పేరెంట్ లీగోతో ఐఐటి చదివినటువంటి పిల్లవాడు, ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చినటువంటి పిల్లవాడు, వాడి ఈగో మొత్తం పేరెంటల్ ఈగోతో, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి పట్టుకున్నటువంటి పేరెంటల్ ఈగోతో, వాడి భాషతో వాడు ఎక్కడ పనిచేసినా ప్రతి 5 రోజులకి తగాదలే. ఒకరోజు వచ్చాడు నాకు, గురుగారు నేను ఇంత స్థాయిలో ఉన్నా, నాకు ఎక్కడ కంపెనీలో ఉన్నా నా దగ్గర ఉన్న వాళ్ళంతా నన్ను గందరగోళంగా ఉన్నారు, వీళ్ళంతా చెత్తవాళ్ళు అని చెప్పని మాట్లాడాడు. కాదు రారా అని చెప్పని కూర్చోబెట్టి అసలు మొత్తం పరిశీలన చేస్తే వీడి భాష దగ్గరే తేడా ఉంది. చిన్న భాష, భార్యాభర్తల చిన్న డిస్ప్యూట్ లో భార్యాభర్త ఆ భాషని మార్చి, భార్య భాషని మార్చి 10 రోజుల్లో సమస్యలు లేకుండా చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. భాష వల్ల కోర్టు దాకా వెళ్ళినటువంటి గందరగోళాలు కూడా ఉన్నాయి. అందుకని మిత్రులారా, ఫస్ట్ నీ భాషను మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, అడల్ట్ ఈగోతో ఉండడానికి ప్రయత్నం చేయాలి, పాజిటివ్ గా ఉండడానికి ప్రయత్నం చేయాలి, ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇది నా ఫస్ట్ ఈరోజు అంశాల్లో ప్రధానమైనటువంటి అంశం. 2, ఎమోషనల్స్. ఇలా కుటుంబాల్లో ఎమోషనల్స్ చాలా పవర్ఫుల్, మోస్ట్ పవర్ఫుల్ ఎమోషనల్స్ కుటుంబాలు. ఏం మార్చుకోవాలంటే, సెకండ్ ఏంటంటే ఎమోషనల్స్ మార్చుకోవాలి. నీ ఎమోషనల్స్ నీ కంట్రోల్లో ఉండాలి, నీ దగ్గర ఎమోషనల్ ఇంటెలిజెన్సీ ఉండాలి. వాళ్ళ ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా చూడండి, నీకు ఉద్యోగం ఇచ్చేటప్పుడు కూడా ఇవాళ ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలన్నీ, ప్రైవేట్ రంగంలో అయితే టాప్ మోస్ట్ కంపెనీలన్నీ కూడా నీ దగ్గర ఉన్న ఇంటెలిజెన్సీతో పాటు నీకున్న ఎమోషనల్ ఇంటెలిజెన్సీ కూడా చూస్తున్నారు. నీ దగ్గర ఉన్న ఎమోషనల్ బ్యాలెన్స్ ని చెక్ చేస్తున్నారు. నీ దగ్గర ఉన్న ఎమోషనల్ బ్యాలెన్స్ బట్టి, ఎమోషనల్ ఇంటెలిజెన్సీ బట్టే నీకు ఉన్నతమైనటువంటి స్థాయికి ఇస్తున్నారు. వాళ్ళ భారతదేశం నుంచి టాప్ మోస్ట్ కంపెనీల సిఇఓలు దాదాపు 20 మంది ఉన్నారు. సుందర పిచ్చయ్య తప్ప మిగతా వాళ్ళెవ్వరు కూడా ఐఐటి పిల్లలు కాదు. మిగతా వాళ్ళందరూ మామూలు స్టేజ్ నుంచి వచ్చినటువంటి వాళ్లే. కొన్ని వందల మంది ఐఐటిఎన్లకి భారతదేశంలో టాప్ మోస్ట్ ఇంజనీర్లు అంటే ఐఐటిఎన్లకి కొన్ని వందల మందికి జీతాలు ఇస్తున్న వాళ్ళు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్సలెంట్ గా ఉన్న వాళ్ళే. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తో వండర్స్ చేసినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఇవాళ పుల్లారెడ్డి స్వీట్స్ అంటాం, చిన్న కుటుంబం నుంచి వచ్చాడు, తండ్రి చచ్చిపోయాడు, చదువు లేదు. పుల్లారెడ్డి జీవితాన్ని మొత్తం పరిశీలించాం మేము. అతను కర్నూలులో పాలమ్ముకునే స్టేజ్ దగ్గర నుంచి అతని ఎమోషనల్ ఇంటెలిజెన్సీతోనే, అతని భావోద్వేగాలు అతని కంట్రోల్లో ఉంచుకోవడమే. ఒక మనిషి సక్సెస్ కావటం అంటే అతని భావోద్వేగాలు అతని కంట్రోల్లో పెట్టుకున్నటువంటి వాళ్ళే సక్సెస్ అవుతారు. ఆ ఎమోషనల్స్ ఏంటి? ప్రధానంగా ఒక 8 ఎమోషనల్స్ ఉన్నాయి. భయం, బాధ, ద్వేషం, అసూయ, నిరాశ, ఆనందం, ప్రేమ, క్షమించడం. ఈ 8 ఎమోషనల్స్ ప్రతి మనిషి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి మిత్రులారా. ఎమోషనల్ ఇంటెలిజెన్సీ ఉన్నటువంటి మనుషులు ఎంత చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి వాడు, కొన్ని వందల మంది మన చరిత్రలో పరిశీలిస్తే, సక్సెస్ అయినటువంటి మనిషిని పరిశీలిస్తే ఖచ్చితంగా అతనికి ఉండేటువంటి క్వాలిటీలో అద్భుతమైన క్వాలిటీ ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్సే.
మేము చిన్నప్పుడు ఐక్యూ అనేవాళ్ళు, ఈ పిల్లవాడికి ఐక్యూ. మిత్రులారా, మా స్కూల్ టాపరు ఇవాళ మా క్లాసులోనే 10th క్లాస్ ఆర్డినరీ వచ్చిన వాడి దగ్గర పనిచేస్తున్నాడు. మా స్కూల్ టాపరు ఎంప్లాయీ ఆర్డినరీ వచ్చిన వాడు ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయ్యాడు. వాడికి వీడికి తేడా ఏంటంటే, వీడికి ఇంటెలిజెన్సీ ఉంది, ఐక్యూ ఉంది, వీడికి ఈక్యూ ఉంది. ఒక సామెత కూడా ఉంది, స్కూల్లో 10th క్లాస్ మంచి మార్కులు వచ్చిన వాళ్ళేమో ఉద్యోగస్తులు అయ్యారు, స్కూల్ 10th క్లాస్ తప్పినటువంటి వాళ్ళేమో రాజకీయ నాయకులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు. ఎమోషనల్ ఇంటెలిజెన్సీ చాలా ఇంపార్టెంట్. ఇది ఇవాళ ఈగోతో పాటు మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని ఇంటికి పని సంబంధించిన పర్టికులర్ గా కుటుంబంలో ఈ 8 రకాల ఎమోషనల్స్ ని, బాధ, భయం, కోపం, ద్వేషం, అసూయ, నిరాశ, ప్రేమ, ఆనందం, క్షమించడం, ఈ 8 రకాల ఎమోషనల్స్. చాలా ఉంటాయి ఎమోషనల్స్, కొన్ని వందలు ఉన్నాయి, కానీ ప్రధానమైన ఎమోషనల్స్ ఇవే. కోపం ఒక ఎమోషనల్. ఒక్క కోపంతో జీవితాలు స్పాయిల్ చేసుకున్న వ్యక్తులు ఉన్నారు. కోపం అనే ఒక్క దాంతో ఆత్మహత్య చేసుకున్న మనుషులు ఉన్నారు. కోపం కంట్రోల్ కాదు, ద్వేషం కంట్రోల్ కాదు, అసూయ కంట్రోల్ కాదు, బాధ కంట్రోల్ కాదు, భయం కంట్రోల్ కాదు. భయం నుంచి ఒత్తిడి వచ్చేస్తుంది. అన్ని నెగిటివ్ ఎమోషనల్స్. అయితే వీటిని, ఈ ఎమోషనల్స్ ని కంట్రోల్ చేసుకోవటం ఎట్లా? ఇవి చాలా ప్రధానమైనటువంటి ఈ 8 రకాల ఎమోషనల్స్. ఎమోషనల్స్ ని కంట్రోల్ చేసుకోవటం, లేదా ఎమోషనల్స్ ని బ్యాలెన్స్ చేయటం, అదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. నేను థియరీలోకి వెళ్ళట్లా, సైకాలజీలో. యాక్చువల్గా ఇది చాలా, మా గురువు గారు ఒక ఆయన ఉన్నాడు, చాలా 1 రోజు 2 రోజులు కూడా చెప్తాడు ఆ క్లాస్. నేను పర్టికులర్ గా మీ కుటుంబం వరకు పనికొచ్చేటువంటి అంశం వరకే నేను చెప్తాను. ఎమోషనల్ ఇంటెలిజెన్సీ చాలా తేలిక. మీ దగ్గర, తల్లి దగ్గర, తండ్రి దగ్గర ఎమోషనల్ ఇంటెలిజెన్సీ ఉంటే పిల్లలకి ట్రాన్స్ఫర్ అవుతుంది, పిల్లలు కూడా ఎమోషనల్ కంట్రోల్ అవుతారు. ఇవాళ ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సమస్య, పిల్లవాడు వాడి ఎమోషనల్ వాడు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. అది ఎక్కడి నుంచి వస్తుందంటే తల్లిదండ్రుల దగ్గర నుంచే వస్తుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్సీ అంటే ఏంటి? దీనిలోకి వెళ్దాం. ఈ ఎమోషనల్స్ వస్తున్నాయి. కోపం వచ్చింది, కోపం వస్తుంది నాకని ఫస్ట్ నువ్వు ఐడెంటిఫై చేయాలి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే అర్థం ఏంటంటే, నీకు వస్తున్న ఎమోషనల్స్ ని నువ్వు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అవేర్నెస్ ఉండాలి దాని పట్ల. ఎస్, నాకు కోపం వస్తుంది, నాకు బాధ వస్తుంది, నాకు భయం వస్తుంది, నాకు ద్వేషం వస్తుంది, అసూయ వస్తుంది, ఆనందం వస్తుంది, ప్రేమ వస్తుంది. ఎమోషనల్స్ నువ్వు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఎమోషనల్స్ మొత్తం 8 అని చెప్పాను, దానిలో 2 రకాలు: పాజిటివ్ ఎమోషనల్, నెగిటివ్ ఎమోషనల్స్. పాజిటివ్ ఎమోషనల్ 3 పాజిటివ్ ఎమోషనల్స్ మిత్రాల. ఈ 3టిని రీసెర్చ్ చేయండి, ఈ 3టిని జపించండి, ఈ 3టిని ప్రేమించండి, ఈ 3టిని మీ మైండ్ లోకి ఎక్కించండి. 1 ప్రేమ. ఇప్పుడు ఈ పిల్ల తమ్మరలో మాట్లాడే ప్రేమ కాదు మిత్రులారా నేను చెప్పే ప్రేమ. ఆశించకుండా ఉండేటువంటిదే ప్రేమ. ఉదయం పరిచయం అయ్యి మధ్యాహ్నానికి ప్రేమ లేఖ రాసుకునే ప్రేమ కాదు నేను చెప్తుంది. సినిమాల్లో తునీగా ప్రేమ కాదు మిత్రులారా నేను చెప్పేటువంటి ప్రేమ. ప్రేమ అవధులు లేనటువంటిది ప్రేమ. 1 ప్రేమ, 2 ఆనందం, హ్యాపీనెస్, 3 క్షమించటం. ఈ 3 పాజిటివ్ ఎమోషనల్స్. ఈ భూమి మీద ఈ 3 పాజిటివ్ ఎమోషనల్స్ ని నీ మైండ్ లోకి ఎక్కించుకోగలిగితే, నీ శరీరంలోకి తెచ్చుకోగలిగితే, నీ థాట్ లో నువ్వు దాన్ని ఇమర్చగలిగితే, ఈ 3 నీ దగ్గర ఉంటే ప్రపంచాన్ని గెలుస్తావు. ఈ 3 పిల్లలకు పట్టించాలి. పిల్లలకు ఉంటాయి అవి, వాటిని బతికించాలి. ఇవి పాజిటివ్ ఎమోషన్. ఒక పాజిటివ్ ఎమోషన్, ఆనందం వచ్చింది, నీకు తెలియకుండా నీ శరీరం ఎంత యాక్టివ్గా ఉంటుందో చూసుకోండి మీరు. ప్రేమతో ఉన్నావు, క్షమించావు, నీ శరీరంలో ఏ రకమైన మార్పులు వస్తాయో చూడండి మీరు.
కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు నీ శరీరంలో ఏ మార్పులు వస్తాయో చూడండి మిత్రులారా. గందరగోళంగా చెమట్లు పట్టిపోతా ఉంటుంది. బాధ వచ్చింది, చెమట్లు పట్టిపోతా ఉంటుంది. భయం వచ్చింది, నీకు తెలియకుండా వణుకొచ్చేస్తావు. అసూయ పడుతున్నావు, వాడు నీ తమ్ముడు బాగా సంపాదిస్తున్నాడు, అసూయ పడుతున్నావు. నీ పక్కింటోడు బాగా చదువుకుంటున్నాడు, అసూయ పడుతున్నావు. ద్వేషం వస్తుంది, నిరాశ వస్తుంది, నీ శరీరంలో మార్పులు పెరిగిపోతాయి. నెగిటివ్ ఎమోషనల్ ఒక్కసారి వస్తే, కోపం వస్తే అది వెంటనే స్పీడ్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిపోతాం. దీనిలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే, ఫస్ట్ నీకు వస్తున్నటువంటి ఎమోషనల్స్ నీకు అర్థం కావాలి. ఎమోషనల్స్ పట్ల నీ అవేర్నెస్ నీకు ఉండాలి. నువ్వు ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. ఎస్, నాకు కోపం వస్తుంది, నాకు బాధ వస్తుంది, నాకు భయం వస్తుంది. నువ్వు ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. ఇది నెగటివ్ ఎమోషన్ అని నువ్వు ఐడెంటిఫై చేసి దాన్ని మోటివేట్ చేయాలి. ఎస్, నాకు ఈ రకమైనటువంటి కోపం వస్తే నష్టం జరిగింది, నువ్వు మోటివేట్ చేయాలి. నిన్ను నువ్వు సెల్ఫ్ మోటివేషన్ చేసుకోగలగాలి. ఈ రెండు చేయగలిగితే సగం పార్ట్ అయిపోయినట్టే. ఈ రెండు జరిగితే నీ ఎమోషనల్ వస్తుందని నీకు ఐడెంటిఫై అయ్యి, ఈ ఎమోషనల్ వచ్చింది నాకు, ఈ భావోద్వేగంతో ఉన్నా నేను, ఇప్పుడు ఈ కోపంతో ఉన్నా నేను ఐడెంటిఫై చేసి, ఎస్ ఈ కోపానికి కారణం ఇదని నువ్వు ఐడెంటిఫై చేస్తే, దాన్ని మోటివేట్ చేసుకోగలిగితే, నీ లోపల ఉన్న సెల్ఫ్ మోటివేట్ చేసుకోగలిగితే నీకు ఐడెంటిఫై అయింది. అప్పుడు నువ్వేం చేయాలంటే, ఎదుటి మనిషి ఎమోషనల్ నీకు అర్థమవుతుంది. నీకు వచ్చిన భావోద్వేగం నువ్వు అర్థం చేసుకొని, దాన్ని ఐడెంటిఫై చేసి, దాన్ని మోటివేట్ చేసుకొని, ఎదుటి వ్యక్తుల యొక్క ఎమోషనల్స్ నువ్వు ఐడెంటిఫై చేసి, ఎదుటి వ్యక్తి యొక్క ఎమోషన్ నీ ఎమోషన్ నువ్వు ఐడెంటిఫై చేయగలిగితే, నెక్స్ట్ నువ్వు చేయగలిగేది ఏంటంటే, ఎదుటి వ్యక్తి యొక్క ఎమోషన్ నువ్వు అర్థమైంది. నీ ఎమోషన్ నీకు అర్థమయ్యి నీ కంట్రోల్లో ఉంటే, ఎదుటి మనిషి యొక్క ఎమోషన్ నువ్వు కంట్రోల్లో తీసుకోగలవు. నీ ఎమోషన్ నువ్వు అర్థం చేసుకొని, నీ కంట్రోల్లో పెట్టుకొని, ఎదుటి మనిషి యొక్క ఎమోషన్ నువ్వు కంట్రోల్ పెట్టుకోగలిగితే అదే ఎమోషనల్ ఇంటెలిజెన్సీ. ఇవాళ భూమి మీద ఎక్కడైనా కూడా పవర్ఫుల్ వెపన్ ఏంటంటే అదే. అది ఉన్నోడే గెలుస్తున్నాడు. అది ఉన్న తల్లి, ఆ ఎమోషన్స్ కంట్రోల్లో ఉన్నటువంటి తల్లి, ఆ ఎమోషన్స్ కంట్రోల్లో ఉన్నటువంటి తండ్రి, ఎమోషనల్ ఇంటెలిజెన్సీ ఉన్న తల్లిదండ్రి, ఆ ఇంట్లో పిల్లలు ఆనందంగా ఉంటారు. ఆ ఇంట్లో ఉన్న పిల్లలు కాన్ఫిడెంట్ తో ఉంటారు. ఆ ఇంట్లో ఉన్న పిల్లలకి గోల్ ఉంటది. ఆ ఇంట్లో ఉన్న పిల్లలు ఎక్సలెంట్ గా ఉంటారు. ఇది చాలా తేలిక. నేను చెప్పేటువంటి అంశాలు నీ ఈగో మార్చుకుంటే, నీ ఎమోషన్ నీ కంట్రోల్ అయితే, నేను చెప్పేది మీ ఇంట్లోనే కాదు మిత్రులారా, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో ఆ పని రంగంలో కూడా నీకు మార్పు వస్తుంది. నువ్వు ఏ వ్యాపారం చేస్తున్నావో ఆ వ్యాపారంలో నువ్వు ఎందుకు మైనస్ లో పడుతున్నావంటే, నువ్వు ఎత్తుక్కుంటే నీకుండేటువంటి లక్షణాల్లో ఒకటి ఈగో, రెండు ఎమోషనల్సే. ఈ రెండింటిని నువ్వు పట్టుకోగలిగితే, నీ ఎమోషన్ నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే, నీ ఎమోషనల్ నీ కంట్రోల్లో కావాలంటే, నీకు ఈక్యూ పెరగాలంటే అత్యంత తేలికైనటువంటి అంశాలు ఉన్నాయి. చిన్న చిన్న అంశాలు మార్చుకోగలిగితే, ఇందాక చెప్పాను నేను, ఈగో మార్చుకోవడానికి నువ్వు అడల్ట్ ఈగోలోకి రావాలంటే నీ భాష మార్చుకోవాలి. ఎదుటి మనిషి ఆశిస్తున్నటువంటి భాష నువ్వు మాట్లాడగలిగితే నీ ఈగో అడల్ట్ ఈగోలోకి వస్తుంది. ఎదుటి మనిషి ఆశించేటువంటి భాష. అట్లా అని వాళ్ళని పొగడాల సార్ అని వస్తాయి ప్రశ్నలు. వెళదాం దాని దాంతో. పొగడు మీ ఇంటి వరకే నేను చెప్తుంది. ముందు నీ ఈగో మారాలంటే నువ్వు ఇంట్లో ఫస్ట్ మీ భార్య దగ్గర అప్లై చేయమని చెప్పి, పిల్లల దగ్గర అప్లై చేయమని. పొగడు ఏం తప్పేం కూడా నీ భార్య. రెండు ఎమోషనల్స్. కోపం మోస్ట్ డేంజరస్. కోపం, ఒక్క కోపం. ఎమోషనల్స్ బ్యాలెన్స్ ఉన్నట్టు తల్లి. నేను చూసా రీసెంట్ గా ఒక అబ్బాయి, సామాన్య, ఇద్దరు ఫార్మర్సే, తల్లిదండ్రులు ఇద్దరు పొలం కూలీలు, వ్యవసాయ కూలీలు.
వాళ్ళ అబ్బాయి ఐఐటి బాంబేలో చదువుతున్నాడు. ఐఐటి బాంబేలో చదువుతూ ఆ అబ్బాయి మంచి ర్యాంక్తో వెళ్ళాడు. వెళ్ళిన రెండో రోజే అక్కడ ఒక అమ్మాయి, కృష్ణా జిల్లా అమ్మాయి, ఒక అబ్బాయి, ఈ అబ్బాయికి లవ్ లెటర్ రాసింది. ఈ పిల్లోడికి ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాడు. వాళ్ళ అమ్మ వెంటనే, వాళ్ళ అమ్మ చెప్పిన పదం ఏంటంటే, వాళ్ళ అమ్మ ఏమన్నదంటే, నాన్న నువ్వు చాలా మంచి స్థాయిలోకి వెళ్ళాలనుకుంటున్నావు, ఇది చిన్న అంశం. ఆ అమ్మాయి ఏదో నిన్న పరిచయం అయింది, ఇవాళ నీకు లెటర్ ఇచ్చింది. నువ్వు చాలా గొప్పోడివి, నా కొడుకు చాలా గొప్పోడు, నువ్వు చాలా గొప్పోడివి, ఈ సమస్యను నువ్వే పరిష్కారం చేసుకున్నానా అని వాడిని పాజిటివ్ గా ఆ పిల్లవాడిని డీల్ చేస్తే ఆ తల్లి, ఆ పిల్లవాడు అద్భుతంగా దాన్ని పరిష్కారం చేసుకున్నాడు. నాకు ఆశ్చర్యం వేసిన తర్వాత వాళ్ళ అమ్మ అబ్బాయి వస్తే, ఎట్లా పరిష్కారం చేసుకున్నావు నాన్న అంటే, మా అమ్మ నా మీద అంత నమ్మకం పెట్టిన తర్వాత నేను డైరెక్ట్ గా ఆ అమ్మాయి రాసిన లెటర్ తీసుకొని ఆ అమ్మాయి రూమ్ దగ్గరికి వెళ్ళి మై డియర్ సిస్టర్ అని మొదలుపెట్టా. నేను పేదవాడిని, నేను వ్యవసాయ కూలి కొడుకుని, నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చా, నన్ను నేను పరిచయం చేసుకోవడానికి నాకు 8 నిమిషాలు పట్టింది. 8 నిమిషాల్లో 6 సార్లు 7 సార్లు సిస్టర్ అని స్ట్రోక్ ఇవ్వటం వల్ల ఆ అమ్మాయి కూడా అర్థమైంది. జస్ట్ టెంప్టేషన్. ఆ అమ్మాయి కూడా తెలియగల అమ్మాయి ఐఐటి బాంబేకి వచ్చిందంటే, ఆ అమ్మాయి 5 నిమిషాల తర్వాత నా చేయి పట్టుకొని ఐఎమ్ సారీ బ్రదర్ అని చెప్పి నాకు క్షమాపణ చెప్పి వెళ్ళిపోయింది. నా సమస్య పరిష్కారం అయింది. తల్లి తండ్రి దగ్గర ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటే ఎంత ఏ స్థాయిలోకైనా పిల్లలు. అనేక మంది రామోజీరావు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే, ఈ రాష్ట్రం నుంచి అత్యంత సంపన్న దీనిలో రామోజీరావు ఎప్పుడు తన స్వీకరణలో చెప్పుకుంటాడు. రామోజీరావుని చాలా మంది మిత్రులు అడిగినట్టు, ఇంత బ్యాలెన్స్ గా ఎట్లా ఉండగలుగుతారు మీరు అంటే, మా అమ్మ నేర్పిందంటాడు, మా నాయన నేర్పాడు అంటాడు. తల్లి తండ్రి. చాలా మంది మిత్రులారా నన్ను క్వశ్చన్ చేశారు ఇవాళ, ఒక జంట నన్ను క్వశ్చన్ చేశారు, ఒక తండ్రి, మీరు ఎక్కువ తల్లికి ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడుతున్నారని. తల్లి కాదు, నేను తల్లితనానికి ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడుతున్నాను. తండ్రికి కూడా తల్లితనం ఉండాలి, తల్లితత్వం ఉండాలి. నేను మాట్లాడుతున్నది తల్లి తత్వాన్ని. తల్లికి లేకపోయినా, తల్లికి పురుషతత్వం ఉన్న కొంతమంది తల్లుల్లో చూశా నేను. తల్లితత్వం లేని తల్లులను చూశా నేను. తల్లితత్వం ఉన్న తండ్రులను కూడా చూశా నేను. ఆ తల్లి మైండ్ సెట్ ఉండాలి. ఆ తల్లి మైండ్ సెట్ చాలా పవర్. ఆ తల్లికి ఎమోషనల్ ఇంటెలిజెన్సీ ఉంటే పిల్లలకి ఆనందంగా ఉంటారు. పిల్లలకి ఎమోషనల్ ఇంటెలిజెన్సీ ఉంటే, బ్యాలెన్స్ లో ఉంటే, ఎమోషనల్ బ్యాలెన్స్ లో. సచిన్ టెండూల్కర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, బాలు వస్తా ఉంటే, బాలు వేసి ఇక్కడికి వచ్చేలేకే ఆ నిమిషంలో ఎన్ని భావోద్వేగాలు వస్తాయో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ బాల్ వచ్చే స్పీడు, ఆ బాల్ వచ్చే కదలిక, వాటన్నిటిని భావోద్వేగాలతోనే కంట్రోల్ చేసుకొని కరెక్ట్ గా ఇట్లా వస్తుందని ఆనందంగా దాన్ని కరెక్ట్ గా చూసి, దీన్ని కొట్టగలనని అనుకుంటే, ఆనందంగా ఉంటే, దాన్ని కొడితే బ్రహ్మాండంగా పోయినటువంటి సంఘటనలు చూశాను. నాట్ ఓన్లీ గేమ్స్, నువ్వు దేనిలోనైనా. రీసెంట్ గా ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి లాస్ట్ ఇయర్ నీట్ లో ఒక సామాన్య, ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతాల్లో ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన అమ్మాయి. తండ్రి లేడు, తల్లి కష్టపడి చదివించింది. ఆ పిల్ల నీట్ లో 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్, ఎప్పుడు పరీక్ష పెట్టినా 720 మార్కులకి 600 మార్కులు దాటుతూనే ఉన్నాయి. ఆ అమ్మాయి లాస్ట్ ఇయర్ నీట్ ఎగ్జామ్ రాసి బయటకు వచ్చి ఏడ్చుకుంటా వచ్చి, సార్ నాకు నీట్ ఎగ్జామ్, నాకు సీట్ రాదు సార్ అని ఏడ్చి ఒక అరగంట సేపు ఏడ్చింది. ఎందుకు ఏందమ్మా అంటే, 400 దగ్గర ఆగిపోయింది నా పేపర్. 400 మార్కులు దాటి రావు నాకు. ఎందుకని అమ్మా అన్నాను. పేపర్ స్టార్ట్ చేస్తే మొదటి బిట్టు నాకు కష్టంగా అనిపించింది. మొదటి బిట్టు ఆన్సర్ చేయలేకపోయా. మొదటి బిట్టు ఆన్సర్ తెలియపోగానే నాకు లోపల ఎక్కడో భయం ఏర్పడింది. ఆ భయంతో పాటు పేపర్ మీద మా అమ్మ అరగంట సేపు ఏడుస్తూనే ఉంది. పేపర్ మీద పడి దొర్లుతుంది మా అమ్మ, ఏడుస్తూనే ఉంది. ఆ ఏడుపు చూసి, మా అమ్మ ఏడుపు నా మైండ్ లోకి రావడంతో
వరుసగా 20 బిట్లు పోయినాయి. కంట్రోల్ కాలేదు. లేచిపోయి కాసిన మంచినీళ్ళు తాగి మళ్ళీ వచ్చి కొన్ని బిట్లు ఆన్సర్ చేయగలిగా. బికాస్ ఆఫ్ మై మదర్ ఐ లాస్ మై మెడికల్ సీట్ అని చెప్పి. ఎందుకని మీ అమ్మ వచ్చింది? ఏడుస్తా మీ అమ్మ అక్కడ ఎందుకు దొరుకుతుందని అడిగా నేను. ఒక 15 రోజుల నుంచి, ఇంత ముందు దాకా మా అమ్మ చాలా ధైర్యంగా ఉండేది. ఒక 15-20 రోజుల నుంచి మా అమ్మ మా ఊరు నుంచి ఫోన్ చేసి కరెక్ట్ గా సాయంత్రం 6ంటికి ఫోన్ చేసి 6 గంటల నుంచి 6:20 దాకా ఏడుస్తానే ఉంటుంది. అమ్మ మనం పేదవాళ్ళం, మనకి ఎవరు లేరు, మనం పేదవాళ్ళం, జాగ్రత్త చదువు. ఏడుస్తూనే ఒక 15-20 నిమిషాలు ఏడుస్తూనే, ఏడుపు అనే ఎమోషనల్ తో, బాధ అనే ఎమోషనల్ తో ఆమె ఏడుస్తూనే ఆ తల్లి ఫోన్ లో మాట్లాడటం వల్ల ఈ అమ్మాయి ఎక్కడో ఉన్న విజయవాడలో ఉన్న అమ్మాయికి కనిగిరి ప్రాంతంలో ఉన్నటువంటి తల్లి ఏడుస్తూ ఎక్కించినటువంటి ఆ భయం బాధ ఈ అమ్మాయి మైండ్ లో ప్రింట్ అయిపోయి ఆ పరీక్షల్లో ఒక్క బిట్ ఆన్సర్ సరిగ్గా రాకపోవటం వల్ల ఈ అమ్మాయికి వచ్చిన చిన్న టెన్షన్ కి కనెక్ట్ అయ్యి మొత్తం ఏడుస్తూనే ఉన్నట పేపర్ అంతా గందరగోళం. మిత్రులారా, ఒకటే గుర్తుపెట్టుకోండి, పిల్లలు ఇవాళ సక్సెస్ కావడం అంటే ఇప్పుడున్నటువంటి 21వ శతాబ్దంలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా, ఏ మల్టీనేషనల్ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళినా, నేను చూసా ఒక పెద్ద యూనివర్సిటీలో క్యాంపస్ ప్లేస్మెంట్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఒక సైకాలజిస్ట్ గా నన్ను తీసుకెళ్లారు. నేను చూసా ఆ క్యాంపస్ టాపర్ ఒక అమ్మాయి 97% మార్కులు ఉన్నాడు. ఇంజనీరింగ్ లో 97% మార్కులు ఉన్నటువంటి ఒక అమ్మాయి. ఫస్ట్ ఆ అమ్మాయిని పంపించారు లోపల ఇంటర్వ్యూ. ఆ పిల్ల లోపలికి వస్తూనే కొంచెం భయంగా వస్తే ఆ ఇంటర్వ్యూ చేసి అతను ఒక ప్రశ్న వేశాడు. మేడం, అతను మార్కులు చూశాడు ఆ అమ్మాయిని. ఇంజనీరింగ్ లో 97%, ఇంటర్మీడియట్ లో 99%, 10th క్లాస్ లో 10/10. ఆ అమ్మాయి మార్కులన్నీ 99 దగ్గరే ఉంది. ఆ మార్కులు చూసి అతను ఇంటర్వ్యూలో భాగంగా ఒక ప్రశ్న వేశాడు. మేడం, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ అవర్ కంపెనీ అన్నాడు. ఒకే ఒక్క మాట. మేడం, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ అవర్ కంపెనీ అన్నాడు ఒక మాట. ఆ మాట అనగానే వెంటనే ఆ అమ్మాయి ఎమోషనల్ ఫీల్ అయిపోయి పెద్దగా ఏడ్చేసింది. ఆ అమ్మాయికి ఉద్యోగం ఇస్తారా? వచ్చిన బాధని ఒక్క నిమిషం కంట్రోల్ చేసుకోలేకపోయింది. పోయింది ఆ అమ్మాయికి ఉద్యోగం. అదే ఇంటర్వ్యూలో నేను ఇంకొక అమ్మాయిని చూసా. ఆ అమ్మాయి కూడా 95-96 మార్కులు వచ్చినాయి. ఆ అమ్మాయి లోపలికి వచ్చేటప్పుడే కాన్ఫిడెంట్ గా వస్తా ఉంది. ఆ అమ్మాయి కూడా సేమ్ ఇదే ప్రశ్న వేశాడు. యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ అవర్ కంపెనీ అంటే ఆ అమ్మాయి నిలబడి, ఫర్ వాట్ సార్, ఎందుకని నాకు ఇవ్వరు, నేను ఎందుకు సొట్టుపులు కాదు సార్, ఇది సేమ్ ఇదే క్వశ్చన్ వేశాడు. అలా ఇంటర్వ్యూ చేశాడు. అమ్మ, నీకు ఇంజనీరింగ్ లో 97%, ఇంటర్మీడియట్ లో 99%, 10th క్లాస్ లో 10/10, నువ్వు పుస్తకాల పురుగువి, నువ్వు మా కంపెనీకి పనికి రావని. ఆ పిల్ల నిలబడి 2 నిమిషాలు, సార్ మీరు చెప్పింది కరెక్టే, నాకు ఇంజనీరింగ్ లో 97%, 97%, ఇంటర్మీడియట్ లో 99%, 10th క్లాస్ లో 10/10%, మీరు చెప్పింది నిజమే, అంతవరకు నిజమే. కానీ మీరు నన్ను పుస్తకాల్లో పురుగు అన్నారు, బాహ్య ప్రపంచం తెలియదు అంటున్నారు. నాకు బాహ్య ప్రపంచంతో సంబంధం ఉందో లేదో, సమాజం పట్ల నాకు సంబంధం ఉందో లేదో, నేను పుస్తకాల్లో పురుగునో కాదో నన్ను టెస్ట్ చేస్తే బాగుండేమోనని చిన్న అప్పీల్ చేసింది. ఆ అమ్మాయిని, సారీ మేడం, యు ఆర్ ఫిట్ ఫర్ అవర్ కంపెనీ అని హైయెస్ట్ రెమ్యునరేషన్ తో ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారు. తేడా ఏంటంటే ఎమోషనల్స్. చిన్న ఎమోషనల్స్ ని కంట్రోల్ చేసుకోలేక ఉద్యోగాల్లో వెనకబడిపోతున్నాడు చూసాను. ఒక గ్రూప్ 1 ఆఫీసర్ 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. ఇప్పటికి కూడా అతనికి ఐఏఎస్ కన్ఫర్డ్ కావట్లేదు. బికాస్ ఆఫ్ ఓన్లీ ఎమోషన్. అతను ఎక్కడ పనిచేసినా అక్కడ ఉన్నటువంటి మనుషులతో తగాలి అతనికి. అదేమంటే నేను నిజాయితీ పరుడు అంటాడు, ఎదుటోళ్ళంతా కరప్షన్ అంటాడు, ఎదుటోళ్ళని ఎప్పుడు విమర్శిస్తానే ఉంటాడు. ఎమోషనల్స్ ని కంట్రోల్ చేసుకోలేనటువంటి వాళ్ళు ఏ రంగంలోనైనా గందరగోళంలో పోయినటువంటి వ్యక్తులు చూశాను నేను. మిత్రులారా, ఇది చాలా తేలిక. ఎవరికైనా కూడా నేను చెప్పాను, మనం అనుకున్నాం ఇవాళ ఈ సమాజంలో మనం తలుచుకుంటే సాధ్యపడనటువంటి అంశమే లేదు. అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది. ఒకటి, నీ ఆలోచన మారితే, 2 నీ ఈగో మారితే, 3 నీ ఎమోషన్స్ నీ కంట్రోల్లో ఉంటే, 3 రకాల అంశాలు నేను మీతో డిస్కషన్ చేశాను. ఒకటి, నీ ఆలోచన మారితే, నీ ఆలోచనలో పాజిటివ్ ఆలోచనలు వస్తే
నీ ఆలోచన నెగిటివ్ ఆలోచనలు రాకుండా పాజిటివ్ ఆలోచనలు వస్తే పాజిటివ్ బిలీఫ్స్ వస్తాయి, పాజిటివ్ హ్యాబిట్స్ వస్తాయి, పాజిటివ్ బిహేవియర్ వస్తుంది, పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది, పవర్ఫుల్ గా ఉంటావు. ఇది ఫస్ట్ స్టెప్ నేను చెప్పింది. 2, నీ ఈగో మార్చుకోవాలి. నీ ఈగో అడల్ట్ ఈగోగా ఉండాలి. ఈగో అంటే ఎదుటి మనిషి ఆశించినటువంటి భాషే నీ భాషే. నీ భాష ప్రకారం 3 రకాల ఈగోలు అయితే నీ ఈగో అడల్ట్ ఈగో ఎక్సలెంట్ గా ఉండాలి. 3, ఎమోషనల్ ఇంటెలిజెన్సీ ఉండాలి. ఇవాళ ఏ రంగంలోకి వెళ్ళినా, నువ్వు ఏ పని చేస్తున్నా, మీరు చూడండి, కావాలంటే నేను కొన్ని వందల ఉదాహరణలు చెప్తా. ఆ బ్రాడీపేటలో, నేను గుంటూరులో ఉంటా, ఆ బ్రాడీపేటలో పొద్దున్నే లేచి నేను బయటికి వెళ్తే 2 చిన్న బండి కొట్లు, దోశల కొట్లు ఉంటాయి. ఒక దోశలు అమ్మేవాడి దగ్గర కనీసం 30-40 మంది ఉంటారు. ఆ ఎదురుగానే పెట్టుంటాడు ఇంకో దోశలు, ఇడ్లీ. అతని దగ్గర 1-2 ఉంటారు. నేను పరిశీలించి నాకు అర్థమవుతుంది. కారణం ఏంటంటే అతను ఎమోషనల్ బ్యాలెన్స్ లో ఉంటాడు. మనిషి రాగానే ఒకటి ఎమోషనల్ బ్యాలెన్స్ తో ఉంటాడు, అడల్ట్ ఈగోతో ఉంటాడు. మనిషి రాగానే 2 సార్లు అని చెప్పని కూర్చోమని ముందు పలకరిస్తాడు. ఇడ్లీ ఇస్తే ఈ ఇడ్లీలో ఈ చట్నీ వేసుకోండి అని పలకరిస్తుంటాడు. అది అడల్ట్ ఈగో. ఆమె ఏ రకమైన ప్రశాంతంగా కనపడుతూ ఉంటాడు, ఎమోషనల్ బ్యాలెన్స్ ఉన్నది. ఈ జనం రానటువంటి హోటల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని నేను ఒక రోజు ఒక ప్రశ్న వేసి అతన్ని, ఏమయ్యా నీ ఎదురుగా అతను పుట్టి పెట్టాడు, అతని నువ్వు ఎదురుగా ఉన్నావు, అతని దగ్గర ఎప్పుడు 50-60 మంది ఉంటున్నారు, నీ దగ్గర 2-3 కూడా ఉంటున్నా. కారణం ఏంటంటే ఇతను మాట్లాడిన భాష ఏంటంటే వాడంతా మాయ మాటలు సార్, వాళ్ళ ఆవిడ ఉత్త షోకులు సార్, అన్ని నెగిటివ్ వర్డ్స్. వీటితో కుదరదు, ఖచ్చితంగా మారాల్సిందే. ఎమోషనల్ ఇంటెలిజెన్సీ నా 3వ పాయింట్. మిత్రులారా, చాలా తేలిక ఈ ఎమోషనల్స్ లో కోపం. నువ్వు ఏ నెగిటివ్ ఎమోషనల్ దేనికైనా కూడా, ఏ నెగిటివ్ ఎమోషనల్ అయినా కూడా ఇలా ఇంట్లోకి తీసుకొచ్చి అప్లై చేయండి మీరు మిత్రులారా. నీ పిల్లోడు కోపంగా ఉన్నాడు, నీ భార్య కోపంగా ఉంది, నీ దగ్గర మళ్ళీ నువ్వు కూడా కోప్పడితే, ఏ నెగిటివ్ ఎమోషనల్ అయినా కంట్రోల్ చేయగలిగినటువంటి పవర్ఫుల్ వెపన్స్ ఏంటంటే 3 రకాల పాజిటివ్ ఎమోషన్స్ ఉన్నాయి. వాడు కోపంగా ఉన్నాడు, నీ దగ్గర ఉన్న 3 పవర్ఫుల్ ఎమోషనల్స్, పాజిటివ్ ఎమోషన్స్: ప్రేమ, ఆనందం, దయ, కరుణించటం, క్షమించటం. నీ పిల్లవాడు ఒక చిన్న పొరపాటు చేశాడు, బాధపడుతున్నాడు, నీ దగ్గర నువ్వు క్షమించే లక్షణం ఉంటే వాడు నీ ట్రాన్స్ లోకి వస్తాడు. నీ భార్య బాధపడుతుంది లేదా కోపంతో ఉంది, బాధపడే ఆమెని, ఎందుకు బాధపడుతున్నావు, నీకేం తక్కువైందని నువ్వు కోపపడితే, బాధ అనేటువంటి ఒక నెగిటివ్ ఎమోషనల్ ని, కోపం అనే ఒక నెగిటివ్ ఎమోషనల్ తో కనెక్ట్ కాదు. బాధ అనే ఒక నెగిటివ్ ఎమోషనల్ ని ప్రేమ అనేటువంటి ఒక పాజిటివ్ ఎమోషనల్ తో కనెక్ట్ చేయగలిగితే ఆమెలో ధైర్యం వస్తుంది, ఆమెలో మార్పు వస్తుంది, కనెక్ట్ అవుతుంది. ఈ 3 ఎమోషనల్స్ తో, ప్రేమ, ఆనందం, క్షమించడం, ఈ 3 రకాల ఎమోషనల్స్ తో ఎదుటి వ్యక్తులు ఏ రకమైన ఎమోషనల్ అయినా ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. అదే ఎమోషనల్ ఇంటెలిజెన్సీ. ఎదుటి మనిషి ఏ ఎమోషన్ తో ఉంటే నువ్వు ఆ ఎమోషన్ తో డీల్ చేస్తే కనెక్ట్ కాదు. నెగిటివ్ ఎమోషనల్ అయితే, ఏ నెగిటివ్ ఎమోషన్, నిరాశతో ఉన్నాడు, నిరాశతో ఉన్నోడిని నువ్వు ఆనందాన్ని ఇవ్వగలిగితే, జలసీతో ఉన్నాడు, నువ్వు ప్రేమించగలిగితే, నీ పట్ల వాడు జలసీతో ఉన్నాడు, నువ్వు ప్రేమించగలిగితే, నీ పట్ల వాడు అసూయతో ఉన్నాడు, నీ పట్ల ద్వేషంతో ఉన్నాడు, బాధపడుతున్నాడు, నువ్వు బాధకి ఆనందాన్ని ఇవ్వగలిగితే, భయంతో ఉన్నాడు, నువ్వు ప్రేమించగలిగితే ప్రేమతో భయాన్ని తీసేయగలుగుతావు. భయంతో ఉన్నోడిని నువ్వు కోపంతో డీల్ చేస్తే, వాడి భయం వాడి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గా మారిపోద్ది, వాడి భయాలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్సీ. ఎమోషనల్ ఇంటెలిజెన్సీ అంటే నీకున్నటువంటి ఎమోషనల్స్, నీకున్న భావోద్వేగాలు నువ్వు ఐడెంటిఫై చేయటం, ఐడెంటిఫై చేసిన భావోద్వేగాలను నువ్వు మోటివేట్ చేసుకోవటం. 1 2 రోజులు 3 రోజులు
ఒక 2 రోజులు 3 రోజులు ఒక పేపర్ పెట్టి మీకు ఏ ఎమోషన్ వస్తుందో పేపర్ మీద రాయండి. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేదాకా ప్రయత్నం చేయండి. ప్రేమ, ఆనందం, క్షమించటం, ఈ 3 ఎమోషనల్తో ప్రయత్నం చేయండి. నీ పిల్లవాడు ఎంత గందరగోళంలో ఉన్నా, ఎంత నెగిటివ్తో ఉన్నా, నువ్వు ఒక్క 5 రోజులు 6 రోజులు ఆశించకుండా, ఫలితం ఆశించకుండా నువ్వు ప్రేమించగలగాలి. ఫలితం ఆశించకుండా నువ్వు ఆనందాన్ని ఇవ్వాలి. ఫలితం ఆశించకుండా నువ్వు క్షమించగలగాలి. మనవాళ్ళు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఒక 2 రోజులు 3 రోజులు ఈ క్లాసు విన్న తర్వాత ఒక 2-3 రోజులు ప్రయత్నం చేస్తారు ఇంట్లో. ఆ ప్రయత్నంలో కూడా ఎక్కడో కూడా ఆశిస్తా ఉంటారు. నువ్వు ఆశిస్తే రిజల్ట్ రాదు మిత్రుల. కుటుంబం అంటేనే అది ఒక రకమైనటువంటి ఆనందమైనటువంటి ప్రదేశం మిత్రుల. కుటుంబం అంటే ఇవాళ ఈ కరోనా వల్ల ఎన్ని గందరగోళాలంటే ఇళ్లలో పిల్లలు నిద్ర లేకొట్టలేదు, పిల్లలు బద్ధకం వచ్చేసింది, వాయిదా వేసే లక్షణం వచ్చింది, పిల్లలు ఎడిక్షన్ అవుతున్నారు, పిల్లల కోపం వస్తుంది, పిల్లలు బాధపడుతున్నారు, చిన్న చిన్న అంశాలకు బాధపడుతున్నారు, భయపడుతున్నారు. ఇక్కడ ఉదయం ఒక తల్లి ఫోన్ చేసి, నాకు మా భర్తకి ఇద్దరికి కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు పిల్లోడు మా దగ్గర ఎందుకు లేని వాళ్ళ తాత నాయనమ్మ దగ్గర పెట్టాం. అది వాడికి అర్థం కాల. 5 సంవత్సరాల పిల్లోడు, పసిపిల్లోడు. ఎందుకు మా అమ్మ మా నాన్న దూరంగా ఉంటున్నారో తెలియదు. వాళ్ళ తాత నాయనమ్మ దగ్గర పెట్టారు. ఆ ముసలోళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక వస్తారని చెప్పని చెప్పుకుంటా వచ్చారు. ఇప్పుడు తల్లి ఒక 15 రోజుల పిల్లోడు నరకం అనిపించాడు తల్లి దగ్గర, తల్లి లేకపోయలే. ఇప్పుడు ఆ తల్లి ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తా, స్కూల్కి పోవాలంటే నువ్వు పోవడానికి లేదు, నా దగ్గరే ఉండాలి, నువ్వు పోతే రావు 15 రోజులు. ఇటువంటి ఇన్సిడెంట్స్ కొన్ని పనులు వచ్చినాయి. వీటన్నిటికీ బేసిక్ ఏంటంటే నీ భాష మారాలి, నీ ఎమోషన్స్ నీ కంట్రోల్ ఉండాలి, నీ ఆలోచన మారాలి. ఇది నేను ఒక 3 రకాల అంశాలు చెప్పాను. ఒక చిన్న టాపిక్ చెప్తాను, ఇంకా 2-3 టాపిక్స్ ఉన్నాయి. చిన్న టాపిక్ ఇంకో టాపిక్ చెప్తాను. పిల్లలు ఇలా మన కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు 3 టాపిక్స్ చెప్పాను మిత్రుల. 4వ టాపిక్ చెప్తాను. 4వది ఏంటంటే పిల్లలు ఏ రకంగా ఉంటారు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే పవర్ఫుల్ ఏంటంటే బ్రెయిన్. పిల్లవాడికి చాలా శక్తివంతమైంది బ్రెయిన్. ఈ బ్రెయిన్ కి ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడి నుంచి వెళ్ళిద్దంటే నీ సెన్సెస్ నుంచి వెళ్ళిద్ది. ఈ 5 సెన్సెస్ నుంచి వెళ్ళిద్ది. ఈ 5 సెన్సెస్ నుంచి బ్రెయిన్ కి వెళ్ళేటువంటి మధ్య సాఫ్ట్వేర్ ఏంటంటే నీ మైండే, నీ మనసు ద్వారా, నీ ఆలోచన ద్వారా. మైండ్ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ థాటే. నీ మనసు ద్వారా, ఈ శరీరంలో పార్ట్ కాదు ఇది. నీ సెన్సెస్ 5 నీ శరీరంలో పార్టే. ఒక విషయాన్ని నీ కళ్ళు చూస్తాయి, నీ కళ్ళు నీ బ్రెయిన్కి చెప్పవు. నీ కళ్ళు నీ మనసుకి ఇన్ఫర్మేషన్ ఇస్తే నీ మనసు నీ బ్రెయిన్కి చెప్పింది, ఎస్ అది 1000 రూపాయల కాగితం, ఇది దారి, ఇది ఇల్లు. నీ కళ్ళు చూస్తాయి, నీ చెవులు వింటాయి, నీ నాలిక మాట్లాడిద్ది, నీ ముక్కు వాసన చూసిద్ది, నీ చర్మం ఫీల్ అయింది. ఈ 5 సెన్సెస్ చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. సెన్సరీ యాక్టివిటీస్ ఇది ఒకటి కరెక్ట్ గా పట్టుకోండి మిత్రులారా. వాళ్ళు నేను చెప్పే 4వ టాపిక్. ఈ 5 సెన్సెస్ పిల్లలకి 5 సెన్సెస్ యాక్టివ్ గా ఉంటే, పిల్లలే కాదు తల్లిదండ్రి ఇద్దరికి కూడా. ఇవాళ చాలా మంది తల్లులకి రోజుకు 4 సీరియల్స్ చూసే తల్లికి 2-3 సెన్సెస్ పనిచేయవు. వినికిడి పోయి ఉంటది, మొత్తం అదే వింటుంటది, చూపంతా అక్కడే ఉంటది, ఫీలింగ్స్ ఉండవు. కొన్ని సెన్సెస్ పనిచేయటం లేదు తల్లికి తండ్రికి కూడా. ఫేస్బుక్ కి ఎడిక్ట్ అయినాడు వాడు, వాట్సాప్ కి ఎడిక్ట్ అయి ఉంటాడు తండ్రి. పొద్దున్న లేస్తే వాట్సాపే, ఎప్పుడు వాట్సాప్ లో ఉంటాడు. పెద్ద డిసీజ్ అది. వీటి వల్ల ఏమంటే సెన్సరీ యాక్టివేట్స్ లో ఉండవు. ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ త్రూ సెన్సెసే. నీ పిల్లవాడికి చూపు సక్రమంగా ఉంటుందా లేదా,
చెవి సక్రమంగా వింటున్నాడా లేడా, సక్రమంగా మాట్లాడుతున్నాడా లేడా, ఫీల్ అవుతున్నాడా లేదా. తల్లి ఏడుస్తుంది. తల్లి ఏడుస్తుంటే పక్కన ఊరక కూర్చొని నవ్వుతూ ఉండేటువంటి పిల్లవాడికి ఫీలింగ్ ఏం లేదు. అక్క బాధపడుతుంది, అక్కను కొట్టాడు, ఏడుస్తుంది. అక్క బాధపడుతుంటే వెంటనే ఫీల్ కాలేకపోతే ఫీలింగ్స్. అయితే యాజ్ పర్ సెన్సెస్ ప్రకారం మనుషులు 3 రకాలు. ఒకళ్ళు విజువలర్స్, 2 ఆడిటర్స్, 3 ఫీలర్స్. కెనస్థెటిక్ పర్సన్స్. విజువలర్స్, ఆడిటర్స్, కెనస్థెటిక్ పర్సన్స్. విజువలర్స్ అంటే వాడి చూపు ఎక్సలెంట్ గా డామినేట్ చేస్తా ఉంటాడు. రోడ్డు మీద నడుస్తూ ఉంటాడు, ఎక్కడో దూరంగా ఉన్న వస్తువు కూడా ఇది కనపడతా ఉంటుంది. అంటే వాడి విజువలర్ పవర్ ఎక్కువ. ఆడిటర్ ఎక్కడో పక్క గొంతులో వినపడిన సౌండ్ కూడా వాడికి వినపడుతుంది. ఫీలర్ ఒక మనిషిని చూస్తే, రోడ్డు మీద ఒక మనిషి అడుక్కుంటుంటే వెంటనే ఫీల్ అవుతా ఉంటాడు. ఫీలింగ్. ఈ 3 రకాలు, ప్రధానంగా ఈ 3 రకాలు. ఈ 3 రకాల మనుషులు ఉంటారు, విజువలర్స్, ఆడిటర్స్, ఫీలర్స్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. విజువలర్ అయినటువంటి పిల్లలు, పర్టికులర్ గా పిల్లల గురించి చెప్తున్నాను, పెద్దలకు కూడా ఏ లక్షణాలు ఉంటాయి. విజువలర్స్ అయితే పిల్లలు కంటి డామినేషన్ ఉంటే, పిల్లలకి ఆ చూపు డామినేషన్ ఉంటే, ఆ విజువలర్ పిల్లలు ఎట్లుంటారంటే ఎప్పుడు నీట్ గా ఉంటారు. వాళ్ళ చొక్కాలు వాళ్ళు నీట్ గా వేసుకుంటారు, నీట్ గా ఊడ్చుకుంటారు, నీట్ గా బట్టలు ఉంటాయి. స్కూల్ నుంచి ఇంటికి రాగానే నీట్ గా ఒక పక్కన పెట్టుకుంటారు, అన్ని నీట్ గా సర్దుకుంటారు. బాత్రూమ్కి వెళ్ళినా నీట్ గా ఉంటారు, ఇంట్లో ఉన్న అన్నం తింటున్నా నీట్ దగ్గర అన్ని నీట్ మెయింటైన్ చేస్తారు. భాష కూడా చూపుకు సంబంధించిన భాష. నేను చూచాను, నేను అక్కడ పరిశీలించాను. ఈ భాష మాట్లాడుతుంటాడు విజువల్. వాడు హోంవర్క్ ఇస్తే హోంవర్క్ కూడా చేస్తాడు, చదువుతాడు. విజువలర్. ఆడిటర్ వీడు ఇళ్లలో పిల్లల సమస్యలన్నీ, పిల్లలకు వచ్చే సమస్యలు, పిల్లల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది వీళ్ళే ఆడిటర్స్. వీళ్ళకి భాష డామినేషన్. వీడు అసలు నీట్ గానే ఉండడు, స్నానం చేయించడం కష్టం వీడితో. వాడు సరైన డ్రెస్ వేసుకోడు, వేసుకున్న స్కూల్ నుంచి వచ్చేలేకి మొత్తం ఖరాబ్ చేసుకుని వస్తాడు. ఇంటికి వస్తాడు మొత్తం బూట్లు గీట్ల అవతలకి ఇసిరి అవతలు పడేసేస్తాడు. తల్లి విజువలర్ అయి ఉండి నీట్ గా తల్లి సర్దుకుంటే, పిల్లవాడు ఆడిటర్ అయి ఉంటే తల్లికి పిల్లవాడికి సెట్ కాదు. ఘర్షణ పడతానే ఉంటుంది తల్లి వాడితో, ఎందుకంటే అవన్నీ నీట్ గా ఉంచుతుంది. వీడేమో మొత్తం ఇసిరేస్తా ఉంటాడు. ఆడిటరు హోంవర్క్ చేయడం, మొత్తం వింటుంటాడు. వాడికి ఎప్పుడు వినడం ద్వారా నేర్చుకుంటుంటాడు ఆడిటర్. ఎందుకంటే వాడికి విజువల్ చూపుకు సంబంధించిన భాష ఉంటుంది. అన్ని మాట్లాడటం ఎక్సలెంట్ గా మాట్లాడుతుంటాడు, డామినేట్ చేస్తుంటాడు. ఒక రకమైన పేరెంటల్ ఈగో వాడి దగ్గరికి వచ్చి పడిపోతూ ఉంటుంది. హోంవర్క్ చేయవాడు, హోంవర్క్ చేయడానికి ఇష్టపడ్డాడు. వీళ్ళతోనే సమస్య. కెనస్టిక్ ఫీలర్స్ మరి ఇంకో బ్యాచ్. వీళ్ళు హోంవర్క్ స్కూల్ నుంచి ఇంటికి రాగానే 5 నిమిషాల్లో కూర్చొని మొత్తం హోంవర్క్ ఎన్ని పేజీలు ఉంటాయి హోంవర్క్ వీడు రాస్తూనే ఉంటాడు. కెనస్టిక్. ఎగ్జామ్ హాల్లో షీట్లు తీసుకొని రాసేవాడల్లా ఫీలర్స్. పెన్ను పెట్టుకొని ఆ పెన్నుకి పేపర్ కతుక్కుపోతాడు. పిల్లల్లో ఈ 3 రకాల్లో ఎవడు ఏ రకమైన పిల్లవాడో మనం ఐడెంటిఫై చేయాలి. తల్లిదండ్రులకి ఈ పిల్లలకి సెన్సరీ యాక్టివిటీస్, మీరు నెట్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి సెన్సరీ యాక్టివిటీస్, మీ పిల్లవాడి వయసు చెప్పి 8వ తరగతి పిల్లవాడికి సెన్సరీ యాక్టివిటీస్ అని అంటే కొన్ని వందలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసో లేదో మిత్రులారా, మన పాతకాలంలో తల్లులు, తండ్రులు, మేనత్తలు, మేనమామలు ఇళ్లలో, ఉమ్మడి కుటుంబాలు ఉన్న ఇళ్లలో సెన్సరీ యాక్టివిటీస్ అన్ని చాలా ఉండే యాక్టివిటీస్. మా అమ్మకి అక్షరం చదువు లేదు, కూలి పని చేసుకుని బతికింది. మా అమ్మ సెన్సరీ యాక్టివిటీస్ నేను కొన్ని వందలు చూశాను. ఇంట్లో చిన్న వంటగది ఉంటే ఆ వంటగదిలో పిలిచేది మా అమ్మ. వంటగదిలో పిలిచి, చిన్న వంటగది, పేద ఇల్లు,
చిన్న వంటగదే. ఆ వంటగదిలో ఉన్న వస్తువులన్నీ ఒకసారి చూడమనేది. మేమందరినీ మా మక్క చెల్లెల్ని అందరినీ పిలిచి అన్ని చూడమనేది, అందరినీ బయటికి పోమనేది. ఒక 3 రకాల వస్తువులు అటు ఇటు మార్చేది. ఇంకా ఆమె పని ఆమె చేసుకుంటది. నేను 4 రకాల వస్తువులు మార్చా, ఏం మార్చారో మీరు ఐడెంటిఫై చేసి చెప్పాలా. అది విజువల్ సంబంధించిన యాక్టివిటీ. అది ఒక చిన్న డబ్బాలు 5 రకాల 6 రకాల డబ్బాలు ఉంటాయి ఇంట్లో. ఒక డబ్బాలో కందిపప్పు ఉంటుంది, ఒక డబ్బాలో పెసరపప్పు ఉంటుంది, ఒక డబ్బాలో పంచదార ఉంటుంది, ఒక డబ్బాలో కారం ఉంటుంది. ఆ డబ్బా సౌండ్ను బట్టి లోపలే ఉందో చెప్పాలా మమ్మ. యాక్టివిటీ. ఫీలింగ్స్ అయితే కొన్ని వందలు మా అమ్మ దగ్గర నేను చూసాను. అక్షరం చదువులేదు తల్లి. తర్వాత నేను మాంటిసోరీ యాక్టివిటీ బుక్స్ లోకి వెళ్తే, మాంటిసోరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోకి వెళ్ళి చదువుతూ ఉంటే ఆమె చెప్పినటువంటి సెన్సరీ యాక్టివిటీస్ మొత్తం కూడా అక్షరం చదువులేని మా అమ్మ అప్లై చేసింది. నేను ఇప్పుడు చెప్తా ఉన్న అడల్ట్ ఈగోకి సంబంధించిన భాష మా అమ్మ 84 సంవత్సరాలు బతికింది. మా అమ్మ జీవితంలో నేను ప్రతి భాష, ప్రతి వర్డ్ అడల్ట్ ఈగోతో మాట్లాడేది. సామాన్య కుటుంబం నుంచి వచ్చింది. తల్లి దగ్గర ఆ భాష ఉంది. నెగిటివ్ సెంటెన్స్ వెళ్ళ నా ఊహ వచ్చిన తర్వాత మా అమ్మ దగ్గర నెగిటివ్ సెంటెన్స్ వెళ్ళ మా అమ్మ దగ్గర నేను నెగిటివ్ వర్డ్ వెళ్ళి. నా ఫ్రెండ్స్ అందరికీ పొలాలు ఉన్నాయి, మనకు పొలం లేదని నేను అడిగితే నేను పెద్ద క్వశ్చన్ బ్యాక్ మా అమ్మకి. నేను అందరికంటే చిన్నోడే నేను మా అమ్మకి. క్వశ్చన్ బ్యాంక్ నేను. మా ఫ్రెండ్స్ అందరికీ పొలాలు ఉన్నాయి, నాకు పొలం లేదేందంటే మా అమ్మ చెప్పిన సమాధానం ఏంటంటే, పొలం ఉన్నోళ్ళు పొలం పండకపోతే ఏడుస్తారు, మనకు పొలం లేకపోతే ఏ పొలంలో పనిచేస్తే ఆ పొలంలో డబ్బులు తెచ్చుకొని బతుకుతాం. నా స్నేహితులందరికీ సొంత ఇళ్ళు ఉన్నాయి, మనకు సొంత ఇళ్ళు లేదు, ఎప్పుడు అద్దె ఇళ్లలోనే ఉంటాం. ఏంది కర్మ అని అడిగితే, సొంత ఇళ్ళు ఉన్న వాళ్ళు ఆ ఇల్లు పాడైపోతే వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, మనం ఏ ఇల్లు బాగుంటే ఆ ఇంట్లోకి వెళ్తాం రా అని. నెగిటివ్ సెంటెన్స్ వెళ్ళలేదు మిత్రులారా మా అమ్మ దగ్గర. తల్లి దగ్గర ఆ భాష ఉన్నది, తల్లి తత్వంలో ఆ భాష, తండ్రి దగ్గర ఆ భాష ఉన్నది. ఇది చాలా తేలిక. ఈ సెన్సరీ యాక్టివిటీస్ ని ఇవాళ ఇళ్లలో తల్లిదండ్రులు, ఈ తల్లి తండ్రి వాళ్ళ యాక్టివిటీ ఏంటంటే, చిన్నప్పుడే వాడు 2 నెల 3 నెల వాడికి అన్నం పెట్టాలంటే, ఒక సంవత్సరం పిల్లోడికి అన్నం పెట్టాలంటే ఆ పక్కనే టీవీ పెట్టి, ఒక పెద్ద ల్యాప్టాప్ పెట్టి, ఆ ల్యాప్టాప్ లో చిన్న పాటలు పెట్టి అవి చూపిస్తా అన్నం పెడుతుంది తల్లి. టీవీకి ఎడిక్ట్ అయిపోతాడు. 2వ సంవత్సరం 3వ సంవత్సరం కళలు వస్తున్నాయి. మిత్రులారా ఒకటే గుర్తు పెట్టుకోండి, సెన్సెస్ ఒక పిల్లవాడికి బ్రెయిన్ ఎంత ఇంపార్టెంటో సెన్సెస్ కూడా అంత ఇంపార్టెంట్. బ్రెయిన్ ఎంత శక్తివంతంగా ఉండాలో సెన్సెస్ కూడా అంత శక్తివంతంగా ఉండాలి. సెన్సెస్ యాక్టివ్ గా ఉంటే కళ్ళు యాక్టివ్ గా ఉండాలి. పొద్దున్న లేగిస్తే 4 గంటల 5 గంటలు టీవీ ముందు కూర్చునేటువంటి పిల్లలకి కళ్ళల్లో శక్తి, పసిపిల్లలకి వాళ్ళ చూపు ఎక్సలెంట్ గా ఉండాలి, వాళ్ళ వినికిడి ఎక్సలెంట్ గా ఉండాలి, వాళ్ళ భాష ఎక్సలెంట్ గా ఉండాలి. ఇవాళ అనేక ఇళ్లలో పిల్లలు మాట్లాడట్లేదు, అసలు ఉసినేస్తే మాట్లాడట్లేదు, ఇటు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. భాష అంటే భాష పడిపోతుంది, ఈ సెన్సరీ యాక్టివిటీ పడిపోతుంది, ఫీల్ కావట్లేదు. ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే, ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే కనీసం విష్ చేయటం లేదు. లోపలికి వెళ్ళి ఒక రూమ్ లో కూర్చొని వాళ్ళు వెళ్ళిన దాకా బయటికి రాదు. ఫీలింగ్ లేదు. ఇది మా మేనత్త, ఇది మా బాబాయ్, మా పిన్నం, ఈ ఫీలింగ్స్ లేవు. ఇవి సెన్సరీ యాక్టివిటీస్ ద్వారానే వస్తాయి. మిత్రులారా, పిల్లలకి ఆ సెన్సరీ యాక్టివిటీస్ హోంవర్క్ చేయటం లేదు, కోపంగా ఉన్నాడు, కోపంతో ఉన్నోడికి ఎమోషనల్ బ్యాలెన్స్ చేయాలి. సెన్సరీ యాక్టివిటీస్ మోస్ట్ పవర్ఫుల్. పిల్లలకి ఈ 3 రకాలు విజువల్ ప్రధానంగా 3. నాలిక రుచి చూడటానికి ల్యాబొరేటరీలో పనిచేసింది, స్మెల్ ముక్కు నాలిక 2 ల్యాబొరేటరీలో పనిచేసింది. ఎడ్యుకేషన్ లో కీలకమైన పాత్ర వహించేది 3: చూపు, వినికిడి, ఫీలింగ్స్. విజువలర్, ఆడిటర్, ఫీలర్స్. ఈ మూడు రకాల సెన్సెస్ కనుక ఒక క్లాస్ రూమ్ లో వాడి కంట్రోల్లో ఉంటే పిల్లవాడికి ఏం చెప్పినా పట్టుకుంటాడు. పిల్లలందరూ ఒకే రకంగా పుడతారు మిత్రులారా. తేడా ఏంటంటే, వాడు క్లాస్ రూమ్ లో కూర్చొని పాఠం వింటా, వాడి ఫీలింగ్ అక్కడ ఉండదు.
వాడు ఉదయం పూట గేమ్ ఆడినటువంటి పబ్జి గేమ్ లో ఉంటుంది. అంటే వాడి ఫీలింగ్ అక్కడ లేదు. వాడి చూపు మాస్టర్ కళ్ళే చూస్తున్నాడు, కానీ వాడి వినికిడి పబ్జి గేమ్ సౌండ్ వింటున్నాడు. వాడి ఫీలింగ్ పబ్జి గేమ్ లో ఉంది. మాస్టర్ చెప్పేది బ్రెయిన్ లోకి వెళ్ళదు. బ్రెయిన్ కి ఈ సెన్సెస్ కి మీడియేటర్ ఉన్న మైండ్ వేరే దగ్గరికి డైవర్ట్ అయిపోతుంది. అది కరెక్ట్ గా బ్రెయిన్ కి చేరదు. బ్రెయిన్ లోకి కరెక్ట్ గా వెళ్ళని ఇన్ఫర్మేషన్ వాడికి గుర్తుండదు. అదే మెమరీ లాస్. జ్ఞాపక శక్తి లేదు నా పిల్లడి కంట. నా కూతురు మాట్లాడదండి అంటారు. అంటే ఐటర్ మొత్తం వాయిస్ పడిపోతుంది. తల్లి తండ్రే స్టార్ట్ చేయాలి. మీ కూతురు మాట్లాడుతుందా లేదా, నీ కూతురు ఫీల్ అవుతుందా లేదా, నీ కూతురు ఎక్సలెంట్ గా చూస్తుందా లేదా, నీ కొడుకు ఎక్సలెంట్ గా చూస్తున్నాడా లేదా, ఎన్ని యాక్టివిటీస్. అమ్మ ఆ పచ్చళ్ళు 4 రకాలు ఉంటే కళ్ళు మూసుకోమని నేలకి పెట్టి, ఒక నేలకి మీద ఒక పచ్చడి పెట్టి ఇది ఏ పచ్చడి అని అడిగేది. సెన్సరీ యాక్టివిటీస్. ఇవాళ ఎడ్యుకేషన్ ఇవాళ పవర్ఫుల్ గా ఏదో చిన్న చిన్న అంశాలు కాదు, ఇవాళ సెన్సరీ యాక్టివిటీస్ కొన్ని వేలున్నాయి. ఆ సెన్సరీ యాక్టివిటీస్ ద్వారానే మీ బ్రెయిన్ లో ఉన్న రైట్ బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది, రైట్ బ్రెయిన్ క్రియేటివ్ గా తయారైంది. మీ సెన్సరీ యాక్టివిటీస్ ని పెంచండి. మీ పిల్లవాడు ఏదో చూడండి, మీ పిల్లవాడు ఆయిటరా, వాడికి విజువల్ ఫీలింగ్స్ 2 ఏర్పాటు చేయాలి. నువ్వు వాడి చూపుకు అక్రమంగా ఉండేటట్లుగా ప్రయత్నం చేయాలి. అరే నీకు సరిగ్గా చూపు లేదు కానీ ఇట్లా చూడరా అని చెప్తే కుదరదు. ఆ చూపుకు సంబంధించిన యాక్టివిటీస్ చేయాలి, పరిశీలన చేయాలి. దూరంగా కూర్చొని ఒక చిన్న చూపించి ఇదేందని అడగాలి. యాక్టివిటీస్ ఉన్నాయి దీనిలో. తల్లి తండ్రి అంటే గురువులే మిత్రులారా. నిన్న మనం మాట్లాడుకున్నాం, తల్లి మొదటి గురువు. ఆ మొదటి గురువు దగ్గర క్లారిటీ ఉంటే, ఆ మొదటి గురువే ఫీలర్ అయి ఉండి ఎప్పుడు ఏడుస్తా ఉంటే, భర్త ఒక మాట అన్నాడు, ఇతను పేరెంటల్ ఈగో, ఈ పేరెంటల్ ఈగోతో ఒక మాట అన్నాడు, ఈమెమో చైల్డ్ ఈగో లేదా ఫీలరు, ఎప్పుడు ఇంకా బాధపడతానే ఉంది. ఆమె ఇంట్లో బాధపడతానే ఉంది. అతనేమో పేరెంటల్ ఈగోతో ఒక మాట అని వెళ్ళిపోయాడు బయటికి. ఈమెమో ఇంట్లో ఉంది, పిల్లలేమో ఆమె దగ్గరే ఉంటారు. ఈమె ఏడుస్తుంది, ఈమె బాధపడుతుంది, ఈమె బాధపడుతుంది, ఫీల్ అవుతుంది, నా కర్మ ఇంతే అనుకుంటుంది. అక్కడ పిల్లల దగ్గర ఎంత గందరగోళం ఉంటుందో ఆలోచన చేయండి మిత్రులారా. చాలా తేలిక. నేను మళ్ళీ అడుగుతా ఉన్నాను మన తల్లిదండ్రులని. సపోజ్ నీ భార్య సహకరించట్లా, నీ భర్త సహకరించట్లా, అయినా నువ్వు నేను చెప్పిన అన్ని చేయొచ్చు. అది మైండ్ లోకి తెచ్చుకోవద్దు. నువ్వు చెయ్యొచ్చు, నువ్వు ఫీల్ కావచ్చు. ఇలా సైకాలజీలో ఒక సూత్రం ఏంటంటే, నువ్వు పర్మిషన్ ఇస్తేనే నిన్ను ఎవరైనా హత్య చేయగలరు. నీ భర్త అయినా, నీ కూతురైనా, నీ కొడుకైనా, నీ అత్తైనా, నీ మామైనా, ఎవరైనా నువ్వు పర్మిషన్ ఇస్తేనే నిన్ను ఎవరైనా హత్య చేయగలరు. నువ్వు హత్య కాకుండా ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు. నువ్వు ఆనందంగా ఉంటే ఎక్సలెంట్ గా ఉంటావు. నువ్వు ఎక్సలెంట్ గా ఉంటే నీ పిల్లలు ఆనందంగా ఉంటారు. ఇది నా సొల్యూషన్. నువ్వు హర్ట్ అయితే నువ్వు ఫీల్ అవుతావు. నువ్వు ఫీల్ అయితే నీ ఎమోషన్స్ నీ కంట్రోల్లో ఉండవు. నువ్వు బాధపడతా ఉంటావు. నీ బాధ ద్వారా నీ పిల్లలు గందరగోళం అవుతున్నారు. పిల్లలు పుట్టారు మిత్రులారా. మనకి పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల యొక్క గందరగోళం తీసుకెళ్ళడానికి మనకు హక్కులు లేవు. మళ్ళీ చెప్తున్నా, మీ భాషలో చెప్తున్నా, పిల్లలు గెలిస్తేనే మీరు గెలుస్తారు. పిల్లలు ఓడిపోతే, పిల్లలు ఎమోషనల్ గా బ్యాలెన్స్ గా లేకపోతే, చిన్నప్పటి నుంచే పిల్లల్ని ఎమోషనల్ బ్యాలెన్స్, ఇవాళ ఒక అన్న తమ్ముడు ఉంటే, ఇవాళ రోజు చాలా కొన్ని వందల ఇళ్ళు చూశాను, ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటారు. కారణం ఏంటంటే ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడమే. ఇవాళ పెద్ద సూత్రాలు చెప్తారు కొంతమంది, అయితే పిల్లలంటే కొట్టుకోకుండా ఎట్టుంటారు సార్. నేను చూసి అప్లై చేశాను. నాకు 2 కూతుళ్ళు మిత్రులారా. నా జీవితంలో వాళ్ళిద్దరూ ఒక మాట అరుచుకున్న సందర్భం కూడా చూడండి. బికాస్ ఆఫ్ మై వైఫ్, నా భార్య వల్లే. నాకు పెళ్ళై 33 సంవత్సరాలు. ఈ 33 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా ఒక్క నెగటివ్ వర్డ్ వెళ్ళా నేను నా భార్య దగ్గర. ఏ మాట మాట్లాడినా అడల్ట్ ఈగోతోనే. నేను పేరెంటల్ ఈగోతో ఉన్నప్పుడు కూడా నా భార్య తల్లి ప్లేస్ లోకి వెళ్ళి అడల్ట్ ఈగోతో మాట్లాడటం వల్ల
నేను రీథింకింగ్ లో పడ్డ కొన్ని వందల సంఘటనలు నాకు తెలుసు. ఇది సాధ్యపడింది మిత్రులారా, ఎవరికైనా సాధ్యపడింది. నేను ప్రత్యక్షంగా ఊరక సిద్ధాంతం, సైకాలజీ సిద్ధాంతం లేకపోతే పుస్తకాల్లో ఉన్న సిద్ధాంతం చెప్పట్లేదు నేను. ఇవాళ ఆ సిద్ధాంతాలు అప్లై చేశారు చాలా మంది. అప్లై చేసిన ప్రతి ఇల్లు మారింది. ఇది సాధ్యపడింది. ఇది ఇవాళ మనం నేర్చుకునేటువంటి ప్రధానమైనటువంటి 4వ అంశం, సెన్సరీ యాక్టివిటీస్. పిల్లల్లో యాజ్ పర్ సెన్సరీ యాక్టివిటీస్ పిల్లలు 3 రకాలు. వాళ్ళు విజువలర్స్, ఆడిటర్స్, కెనెస్థెటిక్ పర్సన్స్. విజువలర్స్ అంటే వాడి చూపు డామినేషన్, చూపుకు సంబంధించిన భాష మాట్లాడుతుంటాడు. ఆ పిల్లోడు నీకు ర్యాప్ కనెక్ట్ కావాలంటే నువ్వు కూడా చూపు సంబంధించిన భాషే మాట్లాడాలి, లేదా నువ్వు అడల్ట్ ఈగోతో మాట్లాడాలి, లేదా నీ ఆనందమైనటువంటి ఒక ఎమోషనల్ తో, ప్రేమ అనే ఎమోషనల్ తో, ఆ 3 రకాల ఎమోషనల్ తో, అడల్ట్ ఈగోతో, నీ థాట్ లో పాజిటివ్ థాట్ తో నువ్వు ఎవరినైనా జయించవచ్చు. సాధ్యపడింది. పిల్లవాడికి మార్కులు తగ్గినాయి, వాడు ఫీల్ అవుతున్నాడు. నీకు కోపం అనే ఎమోషన్ వస్తే మార్కులు తగ్గి నటిస్తున్నావరా అంటాడు తండ్రి, పేరెంట్. సెట్గాడు పిల్లోడు, వాడు ఇంకా బాధపడిపోతాడు. మార్కులు తగ్గినాయి, ఎస్ అది వాస్తవం. ఎందుకు తగ్గినాయో పిల్లోడితో కూర్చోవాలి. ఆ టీచర్ సరిగ్గా చెప్పలేదా? మార్కులు తగ్గటానికి పిల్లోడు ఒక్కడే కారణం కాదు మిత్రులారా. పిల్లోడు కోపపడుతున్నాడు, పిల్లోడు ఒక్కడే కారణం కాదు. పిల్లోడు బాధపడుతున్నాడు, పిల్లోడు ఒక్కడే కారణం కాదు. పిల్లోడు నీ మాట వినట్లా, వాడొక్కడే కారణం కాదు. ఖచ్చితంగా కారణం ఎక్కడుంటుందో పరిశీలన చేయాలి, ఐడెంటిఫై చేయాలి. నేనైతే కొన్ని వందల సంఘటనలు చెప్పగలుగుతాను. తల్లి, తండ్రి, కొడుకు, కూతురు వస్తే 5 నిమిషాల్లో ఎవరి తప్పు కూడా అర్థమైపోయింది. ఆ భాష కూర్చోండి, ఇళ్లలో మాట్లాడుకోండి. సిన్సియర్ గా పిల్లవాడికి సంబంధించినటువంటి ఎక్కడ సైకలాజికల్ డిజార్డర్ ఉందో ఐడెంటిఫై చేయండి. చాలా తేలిగ్గా మనం పట్టుకోవచ్చు. ఇది ఈ 4 అంశాలు నేను ఇవాళ. యాక్చువల్ గా ఇంకొక అంశం బిహేవియర్ కూడా మాట్లాడాలి, టైం లేదు, నాకు ఇచ్చిన టైం అయితే అయిపోతా ఉంది కాబట్టి సిన్సియర్ గా నేను 4 అంశాలు. ఒకటి, పిల్లల సెన్సెస్ యాక్టివ్ గా ఉన్నాయా లేదో మీరు ఐడెంటిఫై చేయాలి. ఆ సెన్సెస్ లో ఏ సెన్స్ పనిచేస్తుందో, ఏ సెన్స్ పనిచేయటం లేదో, యాక్టివ్ గా లేదో, వాడి ఫీలింగ్ లేకపోయినా, ఆడిటర్ గా కరెక్ట్ గా మాట్లాడలేకపోయినా, వాడి చూపు కరెక్ట్ గా లేకపోయినా నష్టమే ఎడ్యుకేషన్ లో. వాడి చూపు ఎక్సలెంట్ గా ఉండాలి. వాడి చూపు పుస్తకాన్ని చూస్తుంటే, ఆ పుస్తకాన్ని చూసేటప్పుడు వాడు గుండె లోతుల నుంచి చూడగలగాలి ఆ భాషని. వాడి గుండె లోతుల్లో నుంచి హార్ట్ఫుల్ గా వాడు వినగలగాలి ఆ భాషని. యాటమ్ గురించి చదువుతుంటే, యాటమ్ అంటే ది స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ ది మ్యాటర్, అతి చిన్న సూక్ష్మమైనటువంటి పదార్థం, విడదీయడానికి వీలైనటువంటి పదార్థం. ఆ విడదీయరానేటటువంటి పదార్థాన్ని చూడగలగాలి వాడు, చదివేటప్పుడు చూడగలగాలి. ఆ విడదీయరాని ఆ లాస్ట్ పార్టికల్ యొక్క సౌండ్ వినగలగాలి. ఆ లాస్ట్ పార్టికల్ ని పట్టుకుంటే ఎట్టుంటుందో ఫీల్ కాగలగాలి. ఈ 3 జరిగితే యాటమ్ బ్రెయిన్ లోకి వెళ్ళింది. ఏదైనా సబ్జెక్ట్, వాడు చరిత్ర చదువుతున్నాడు, ఆంధ్ర చరిత్ర. ఈ ఆంధ్ర చరిత్ర ఎక్కడుందో, ఎట్లా ఉందో, ఆ రాజుల గురించి చదువుతా ఉంటే ఆ రాజుల యొక్క భాషని, ఆ రాజుల యొక్క దాన్ని, ఆ సంస్కృతిని చూడగలగాలి వాడు, వినగలగాలి వాడు, ఫీల్ అవ్వాలి దాన్ని. ఈ 3 జరిగితే చరిత్ర వాడి బ్రెయిన్ లోకి వెళ్ళింది లైఫ్ లాంగ్. నువ్వు ఏ సబ్జెక్ట్ అయినా కూడా సెన్సెస్ చాలా ఇంపార్టెంట్. దీని మీద ఇంకా వచ్చే లోతుగా చెప్పాల్సింది ఉంది. కానీ ఈ 3 రకాల పిల్లల్లో ఈ 3 రకాలు ఏవో చూడండి, ఆ వైరుధ్యాలను చూడండి, వీటన్నిటికీ ఐడెంటిఫై చేయండి. ఒకటి, సెన్సరీ యాక్టివ్ ఇవ్వాలి. నేను చెప్పినటువంటి 4 అంశాలు మళ్ళీ ఒకసారి 2 నిమిషాల్లో రిపీట్ చేసి నేను మొత్తం మళ్ళీ ముగిస్తాను. నేను చెప్పిన మొట్టమొదటి అంశం ఏంటంటే, నీ థాట్ మారాలి. మనం మారాలనుకున్నాం. నిన్న ఏం మారాలనుకున్నామంటే, ఫస్ట్ నీ థాట్ మారాలి. థాట్ లో పాజిటివ్ థాట్స్ రావాలి, పవర్ఫుల్ థాట్స్ రావాలి. ఆ థాట్స్ నుంచి పవర్ఫుల్ బిలీఫ్స్ వస్తాయి, బిలీఫ్స్ నుంచి హ్యాబిట్స్ వస్తాయి, హ్యాబిట్స్ నుంచి బిహేవియర్ వస్తుంది, బిహేవియర్ నుంచి యాటిట్యూడ్ వస్తుంది, యాటిట్యూడ్ నుంచి యాక్షన్ వస్తుంది. మూలం ఏంటంటే నీ థాటే మారాలి, నీ థాటే మారాలి, నీ థాటే మారాలి. దిస్ ఈస్ ఫస్ట్ ఎక్సర్సైజ్. రెండేంటంటే, నీకున్న ఈగో మార్చుకోవాలి. నీకు ఏ రకమైన ఈగోతో ఉన్నా నువ్వు అడల్ట్ ఈగోలోకి రావాలి.
అడల్ట్ ఈగో అంటే ఎదుటి మనిషి ఆశించే భాష, నీ భార్య ఆశించే భాష, నీ పిల్లోడు ఆశించే భాష, నీ కూతురు ఆశించే భాష నువ్వు మాట్లాడాలి. ఇది రెండవది. మూడోది ఏంటంటే ఎమోషనల్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. నీకున్న నెగిటివ్ ఎమోషనల్స్ నువ్వు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి దాన్ని మోటివేట్ చేసుకోవాలి. ఆ మోటివేట్ చేసుకొని దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకున్న తర్వాత ఎదుటివాడి ఎమోషనల్ అర్థం చేసుకోవాలి. ఎదుటివాడి ఎమోషనల్ కి నీ దగ్గర ఉన్నటువంటి పాజిటివ్ ఎమోషనల్ తో కనెక్ట్ చేయాలి. దట్ ఈస్ ఎమోషనల్ ఇంటెలిజెన్సీ. ఇది చాలా తేలికైనటువంటి ప్రాసెస్ మిత్రులారా. పర్టికులర్ గా మీరు ఇన్సిడెంట్ల మీద అప్లై చేయండి. ఎక్కడన్నా మీకు తేడా వచ్చినా నాకు ఫోన్ చేయండి. నేను ఈ 3 రోజుల ట్రైనింగ్ తోనే ఉండదలుచుకోలేదు మిత్రులారా. నేను 200 కుటుంబాలు ఐడెంటిఫై అయితే చాలనుకున్నా. నేను మా అదృష్టం ఏంటంటే నేను క్లాసు నిన్న చెప్పి ఇవాళ 5:50కి నేను చూసి వచ్చాను. యూట్యూబ్ లో 2000 మంది చూశారు. నిన్నటికి వాటికి 2000 మంది చూశారు. నాకు కావాల్సిన 200 కుటుంబాలే. 200 కుటుంబాలు మా బుద్ధ ఫౌండేషన్ కుటుంబాల్లోకి వస్తే, బుద్ధ ఫౌండేషన్ కుటుంబాల్లో ఉన్నటువంటి కుటుంబాలు ఆనందంగా ఉండాలి. మా గోలది ఏ సమస్య అయినా పరిష్కారం చేసుకునేట్టు ఉండాలి. పిల్లలు ఆనందంగా ఉండేటట్టు ఉండాలి. పిల్లలను ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళగలాలి. ఇది మాకున్నటువంటి గోల్ మిత్రులారా. ఇది సాధ్యపడింది ఎమోషనల్ బ్యాలెన్స్ తో ఉండగలిగితే. లాస్ట్ ఏంటంటే పిల్లల యొక్క సెన్సరీ యాక్టివిటీస్. మీకు కూడా ఇప్పటికి కూడా తల్లిదండ్రుల్లో మీరు కూడా ఒక మిలీనియల్ మైండ్స్ తల్లిదండ్రులే. మీరు చాలా మంది ఈ 21వ శతాబ్దంలో చివరి అంచుల్లో పుట్టినటువంటి వాళ్ళే. మీరు కూడా మిలీనియల్ మైండ్స్ పిల్లలే. ఇప్పుడున్న తల్లిదండ్రులు కూడా మిలీనియల్ మైండ్స్ పిల్లలే. మీకు కూడా సెన్సరీ యాక్టివిటీస్ కొన్ని కట్ అయిపోయి ఉంటాయి. ప్రాక్టీస్ చేయండి. మీ దగ్గర చూపు. మీరు టీవీలకి, సీరియల్కి, వాట్సాప్లకి, ఫేస్బుక్లకి ఎడిక్ట్ కాకుండా బయటికి వచ్చి పిల్లలతో కూర్చోండి, పిల్లలతో ఆడండి, పిల్లలతో కొత్త రకాల ఇళ్లలో ఉన్నారు పిల్లలు. మాటలు పెట్టండి, చర్చించండి. పాటలు పెడితే పిల్లలు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉన్న పిల్లలకి ఆ ఆడిటర్ లక్షణాలు పెరుగుతాయి. ఫీల్ అవుతా ఉంటారు. చిన్న స్టోరీ ఇచ్చి, ఒక చిన్న అంశాన్ని తీసుకొని మీ చుట్టాలు ఎవరైనా ఇబ్బంది వస్తాయి అంశాన్ని తీసుకొని చర్చించండి. పిల్లలతో ఫీల్ అవటం నేర్చుకుంటారు. విజువల్ శక్తి పెంచండి. చూడటం నేర్పండి. పరిశీలన నేర్పండి. అట్లానే వినటం నేర్పండి. లేదా వాసన చూడటం నేర్పండి. ఇవి సెన్సరీ యాక్టివిటీస్ చేయించండి. చెత్త టీవీలని, సెల్ ఫోన్ని, టీవీలని, ఫేస్బుక్ని, వాట్సాప్ని వీటన్నిటికీ దూరంగా ఉండండి. కొన్ని అద్భుతమైనటువంటి అంశాలు. సెల్ ఫోన్ తీసేయమంటే ఇలా ఆన్లైన్ కోర్సులు ఎక్కడ ఉన్నాయని అంటారు. అది టెక్నాలజీ వరకు ఉపయోగించుకోండి. సెల్ ఫోన్ తీసేయమంటే మొత్తం టెక్నాలజీని తీసేయమని నేను చెప్పట్లేదు మిత్రులారా. టెక్నాలజీలో వచ్చినటువంటి పవర్ఫుల్ అంశాలను పట్టుకోండి. వాటిలో కూడా సెన్సరీ అప్లై చేయండి. ఈ 4 రకాల అంశాలు, ఈ రోజు నేను చెప్పినటువంటి 4 రకాల అంశాలు నీలో మార్పు వస్తే నీ కుటుంబంలో అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది. ఇది సాధ్యపడింది. ఇంకా యాక్చువల్ గా నేను ఇవాళ బిహేవియర్ గురించి కూడా మాట్లాడాలి. నాకు ఇచ్చిన టైం అయితే అయిపోయింది మిత్రులారా. సిన్సియర్ గా ప్రయత్నం చేయండి. మళ్ళీ రేపు అసలు పిల్లల్లో వస్తున్నటువంటి గందరగోళాల్లో చిన్న చిన్న అంశాలు, వాటికి ఎట్లా పరిష్కారాలు, వాటికి మాట్లాడుకుంటాం. మనం మారితే పరిష్కారం కనపడిపోయింది మిత్రులారా. అందుకనే ఈరోజు సెకండ్ క్లాసు చెప్పడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సిన్సియర్ గా ఒక ప్రయత్నం చేయండి మిత్రులారా. ఇది సీరియస్ గా మేమైతే బుద్ధ ఫౌండేషన్ గా కుటుంబాల్లో ఆనందాన్ని నింపడానికి ఎంత సామాన్యులైనా, మీరు ఎంత పేదవాళ్ళైనా, ఎంత మధ్యతరగతులైనా, లేదా అవకాశాలున్నా, వనరులు లేకపోయినా, మీరు శక్తివంతంగా మీ ఆలోచనలు మార్చుకుంటే, మేము చెప్పేటువంటి అంశాలు మార్చుకుంటే ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తారు, శక్తివంతంగా తయారవుతారు. అదే మా బుద్ధ ఫౌండేషన్ యొక్క ప్రధానమైన లక్ష్యం మిత్రులారా. ఆ పద్ధతుల్లోనే ముందుకెళ్ళడానికి బుద్ధ ఫౌండేషన్ యాక్టివిటీస్ చేస్తా ఉంది. సహకరించండి. బుద్ధ ఫౌండేషన్ ఫ్యామిలీస్ లోకి రండి. కలిసి పనిచేద్దాం, కలిసిపోదాం, నేర్చుకుందాం, ఇంకా జ్ఞానాన్ని నేర్చుకుందాం. జ్ఞానం నేర్చుకోవటమే కన్ఫ్యూజన్ పోగొట్టుకోవడానికి మార్గం. జ్ఞానమే